ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్తో మీ గమ్యాన్ని చేరండి. ప్రశాంత్ రెడ్డి గారు ఫస్ట్ పోస్టింగ్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషనల్ కేసు టేకప్ చేయడం, పొలిటికల్ ప్రెజర్ ఉందని ఒకవైపు ఒక కేసు వచ్చింది, పేపర్ లీక్ కేసు. అసలు ఆ కేసు ఏంటి, ఒక పెద్ద వ్యక్తిని పికప్ చేయడం, తర్వాత జరిగే పరిణామాలు. ఇన్ జనరల్ ఎవరైనా సివిల్ సర్వీసెస్ రావాలనుకునే వాళ్ళకు కూడా మీరు యాక్చువల్లీ ఇది నిజం అని నమ్మిన తర్వాత దానికోసం నిలబడగలిగే నిబద్ధత ఉన్న వాళ్ళు, అలాంటి ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఐ థింక్ సివిల్ సర్వీసెస్ రావాలి. సో నాకు పర్సనల్గా దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టెస్టింగ్ ఇన్స్టెన్స్. వాస్తవంగా లీకేజ్ అనేది జరిగిందంటే జరిగిన సంఘటన ఏంటంటే, మనకి ఒక స్కూల్లో నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్ ఒక వ్యక్తి చిత్తూరు టాకీస్ అని చెప్పేసి ఒక గ్రూప్లో పోస్ట్ చేస్తాడు. సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 9:30కి 9:45కి పేపర్ వాట్సాప్లో ఉంటుంది. మనకి డిఓ కంప్లైంట్ ఇస్తారు. అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ కూడా సస్పెక్ట్ చేయడు, సూపరింటెండెంట్ కూడా, ఎందుకంటే అమ్మాయి దగ్గర క్వశ్చన్ పేపర్ తీసుకొని ఫోటో కొట్టేసి పంపిస్తాడు. ఇదంతా కూడా కార్పొరేట్ స్కూల్స్ గత 10 ఏళ్లుగా చేసినటువంటి వ్యవహారం. సో ఈ క్వశ్చన్ పేపర్స్ని పైన కలెక్ట్ చేసుకుని దెన్ ఆన్సర్స్కి రెడీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత రిట్రీవ్ ద డేటా, దాంట్లో వెరిఫై చేస్తే ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ ఇన్వాల్వ్. నేను చెప్తాను, నారాయణ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వైస్ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఆ కాలేజ్ ఎప్పుడూ నేను నమ్మాను, నాకు సంబంధం కాదని నారాయణ ఆర్గ్యుమెంట్. చాలా ప్రెజర్ వచ్చి ఉంటుంది, అరెస్ట్ చేసావా లేదా అనేది ఒకవైపు అడిగితే, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అంటే అపోజిట్ పార్టీ కూడా మీకు అడుగుతుంది. దాంట్లో మీకు ఏది రైట్ అనిపిస్తుందో అది చేయగలిగే ధైర్యం ఉంటేనే ఉద్యోగం చేస్తారు, లేకపోతే వదిలి పారిపోతారు. అంటే ఆ కేసులో నారాయణ రోల్ ఉందంటారు. మా ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అయింది కాబట్టి క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కానీ చాలామంది దిశ యాప్ డౌన్లోడ్ చేయించుకోవడానికి మా వేరే బోర్డ్స్ తెలిసిపోతాయి, మా ఉనికి తెలుస్తుందంటే ఒక అనుమానం క్రియేట్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? దాంట్లో ఫోన్ కాల్ డేటా కానీ, మీ ఫొటోస్ కానీ, మీ కాంటాక్ట్స్ కానీ ఏవి కూడా దే విల్ నాట్ బి స్టోర్డ్ ఆర్ షేర్డ్ విత్ ఎనీబడీ. చిత్తూరులో గతంలో చాలా గ్యాంగ్స్, ఫ్యాక్షన్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఎలా షార్ట్ అవుట్ తీసుకొస్తాయి. రీసెంట్లీ ఆల్సో పెరుమాల్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది కింగ్ పిన్ ఆఫ్ రెడ్ శాండల్స్, వీ కుడ్ నాబ్ హిమ్ ఫ్రమ్ తమిళనాడు. చాలా మంది అనుకోసం తన పైన మీరు నంబర్ ఆల్మోస్ట్ వీ హ్యాడ్ క్లోజ్ టు, దెన్ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మిస్ అయ్యాడు, ఇప్పుడు దొరికాడు. పెరుమాల్ అరెస్ట్ అనేది అంత ఈజీ కాదు. యా, లోకల్లీ ఆల్సో పొలిటికల్లీ కొద్దిగా వెల్ కనెక్టెడ్ పర్సన్ యాక్చువల్లీ స్పీకింగ్. సో వన్ ఫైన్ డే తన్ని వీ కుడ్ పిక్ హిమ్ అప్. నర్సీపట్నం మీరు చెప్పినట్టుగా మావోయిస్ట్ ఒక ఏరియా ప్లస్ గాంజా, వీటి మీద మీ ఫోకస్ ఏమైంది? దాని క్రెడిట్ నేను తీసుకోను, బట్ నెవర్దెలెస్ ఐ సా దట్ ఇన్సిడెంట్ క్లోజ్లీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏంటంటే వాళ్ళ బాబుకి పాలు తాగిపించారు. సో దానికోసం షీ వాజ్ సీకింగ్ హెల్ప్ ఫర్ మిల్క్. పోలీస్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వాలి? మీరు చదువుకున్నప్పుడు ఎంతమంది అమ్మాయిలు మీ చుట్టూ తిరిగారు? ఐపీఎస్ సాధించడానికి మీరు ఎలా కష్టపడ్డారు? అది చెప్తారు. ఏమది, విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది, అడవి అంటుకొని ధవనలాన్ని వాగ్దానం చేసింది, సూర్యాస్తమయం సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది, అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని హత్తుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ హ్యాండ్సమ్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు వై రిశాంత్ రెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చిత్తూరు. రిశాంత్ రెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాకు పనిచేయకముందు గుంటూరు, ఎస్సీబీ చాలా ప్రాంతాలు పనిచేశారు.
ఆ టైంలో ఎలాంటి వర్క్ చేశారతో పాటు ఆయన పోలీసు యూనిఫామ్ వెయ్యకముందు అసలు ఒరిజినల్ పోలీసింగ్ చూశారు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు చూసి పోలీస్ అవ్వాలనుకుని ఆయన యూనిఫామ్ వేసుకున్న తర్వాత అదే పోలీసింగ్ చేస్తున్నారా, లేదు ఇప్పుడు మారుతున్న అనుగుణంగా కాలానికి అనుగుణంగా మారుతున్నారా అనే విషయాలతో పాటు ప్రజలకి పోలీసులు మరింత దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి, ప్రజలకి పోలీసుల పట్ల గౌరవం పెరగాలంటే ఏం చేయాలనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి. థ్యాంక్ వై శ్రీశాంత్ రెడ్డి గారు, హ్యాండ్సమ్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్. థ్యాంక్ యూ. ఎన్పీఏ బ్యాచ్లో కూడా మీకు అదే పేరు ఉంది కదా. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ మురళి. ఎప్పటి నుంచి ఇంటర్వ్యూ చేద్దాం, ఇప్పుడు 2 years అవుతుంది సార్. ఫైనల్లీ చేజ్ చేసి యూ మేడ్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ దాట్. థ్యాంక్ యూ సార్. సార్, పోలీస్ అవ్వకముందు మీ బావగారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్, వాటితో పాటు మీరు చదువుకునే ప్రాంతంలో ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ చూశారు. పోలీస్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వాలి అంటే అప్పట్లో ట్రెడిషనల్ పోలీసింగ్ నడిచేది, పబ్లిక్ లా బైండ్ పబ్లిక్ ఉండేవారు కాబట్టి అటువంటిది వచ్చారు. ఆ ట్రెండ్ నుంచి మీరు వచ్చారు, ఏం సర్వీస్ చేసుకొచ్చారు, ఇప్పుడు యూనిఫామ్ అయ్యారు. అప్పుడులోలాగా అప్పుడు ఉన్న సిచ్యువేషన్ దానిలాగా ఇప్పుడు యాక్ట్ చేయడం అనేది మజిల్ పవర్ చూపించడానికి అనేది కుదరదు. ఇప్పుడు పోలీసింగ్ చాలా డిప్లొమాటిక్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే రూల్ ఆఫ్ లా అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా 1-2 సార్లు ఆలోచించి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఏ విధంగా మీరు హ్యాండిల్ చేస్తున్నారు? ఒకటి, ట్రెడిషనల్ క్రైమ్ నుండి వైట్ కాలర్ అఫెన్స్ నుండి ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. ఈ సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఒక పార్ట్ అయితే, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాటిని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ప్రధానంగా మీరు పనిచేసిన చిత్తూరులో శేషాచలం అడవులు రెడ్ శాండిల్ ఉంది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇటీవల మీరు కీపిన్ పట్టుకోవడం, ఈ కేసుల సమాధానం చెప్పే ముందు వై శ్రీశాంత్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, మీరు చదువుకున్నప్పుడు ఎంతమంది అమ్మాయిలు మీ చుట్టూ తిరిగారు, ఐపీఎస్ సాధించడానికి మీరు ఎలా కష్టపడ్డారు? థ్యాంక్ యూ మురళి. మా సొంత ఊరు వచ్చేసి కల్వకుర్తి అని చెప్పి, ఇప్పుడు ప్రస్తుతం నాగర్కర్నూలు జిల్లా. ఇది ఒకప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో ఒక భాగంగా ఉన్నటువంటి ప్రాంతం. సో నేను పెరుగుతున్న వాతావరణంలో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం దగ్గర నుండి చూసిన ప్రాంతం అది. సో మీరు ఇందాక అన్నట్టుగా ఆ టైంలో ఒక హీరోయిక్ వర్షిప్ పోలీస్ ఆఫీసర్ అంటే ఒక రకమైన హీరోయిక్ వర్షిప్ ఉంది. బికాజ్ సమాజంలో ఒక ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ దాన్ని కంట్రోల్ చేసేవాడిని సొసైటీ అంతా కూడా ఒక హీరోయిక్గా చూస్తుంది. సో నా టైంలో నేను చిన్నప్పుడు నలిన్ ప్రభాత్ సార్, అట్లాగే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సార్, వీళ్ళందరూ కూడా ఒక టైప్ ఆఫ్ డెమిగాడ్ స్టేటస్ ఉండేది ప్రజల్లో కూడా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత నా పైన ఉన్నింది. అది కాకుండా పెరిగిన వాతావరణము కొంత ఆ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం బ్యాక్గ్రౌండ్లో మీరు ఎంతో కొంత ఈ పావర్టీని దగ్గరగా చూడడం కానీ, ఈ ప్రజలకు హెల్ప్ చేయాలనేటువంటి ఒక భావన చిన్నప్పటి నుంచి మెల్లిగా మన మైండ్లోకి వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తుంటుంది. దాన్ని అట్లాగే క్యారీ చేసిన తర్వాత సబ్సిక్వెంట్లీ ఓకే, లైఫ్లో యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే బేసిక్గా ఉండేది ఏంటంటే ఒక వెపన్ ఈజ్ ఎడ్యుకేషన్. విద్య ద్వారానే మనము జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగలమనేటువంటి పరిస్థితులు. సార్, సాధారణ కల్వకుర్తి అనగానే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కంబైన్డ్ ఏపీలో బాగా వెనుకబడిన ప్రాంతం. అక్కడి నుంచి రామారావు గారు పోటీ చేశారు, తర్వాత చిత్తరంజన్ దాస్ ఉన్నారు. కానీ ఎంతమంది దాని మీద ఉన్నా బాగా వెనుకబడి ప్రాంతం, చదువుకు కానీ అన్నిటికీ దూరం ఉంటుంది. మీరు చెప్తున్నట్లుగా నక్సల్స్ మూవ్మెంట్, నల్లమల్ల అదంతా అక్కడే మీకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా బ్లాస్ట్ అవడం అని కూడా జరిగింది. అవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందండి? ఇదంతా కూడా ఒక చాలా టర్బ్యులెంట్ టైమ్స్ అండి అవన్నీ కూడా. అంటే నేను దగ్గర నుండి చూసింది మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని కూడా నక్సలైట్ చంపడము. అండ్ ఈ బ్యాక్వర్డ్నెస్, నేను నా చిన్నప్పుడు మా ఊరు నుంచి హైదరాబాద్ బస్సులో వెళ్తున్నప్పుడు ఆ దారం బట్టి అంతా చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా బీడువారిన పొలాలు కనిపించేవి. చూసి అనుకునేది ఏమి అంటే ప్రజలు మరి ఏం తిని బతుకుతారు ఇక్కడ అనేటువంటి ఒక మైండ్ సెట్లో ఉండింది అప్పుడు. డెఫినెట్లీ ఒకటి న్యాచురల్ రిసోర్సెస్ పరంగా కూడా మనకి వాటర్ లేకపోవడం మనకి మేజర్ ప్రాబ్లం. సో అట్లాగే లిటరసీ, మా మహబూబ్నగర్ పాత జిల్లా వచ్చేసి స్టేట్లో వన్ ఆఫ్ ది లోవెస్ట్ ఇన్ లిటరసీ ఉండేది. బికాస్ చాలా తాండాలు ఉంటాయి. అది కాకుండా అదర్వైజ్ ఆల్సో కూడా పెద్ద ప్రాస్పరసిటీ ఉన్న ప్రాంతం కాదు. సో ఈ అన్ని బ్యాక్గ్రౌండ్లోనే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం బాగా ఎక్కువగా పెరిగినటువంటి టైం అది. నేను చూసినప్పుడు కూడా ఎంతో కొంత ఒక రకమైన కసి ఇన్ ఎ డిఫరెంట్ వర్షన్ ఐ వుడ్ సే. అంటే నేను ఆనెస్ట్లీ స్పీకింగ్ కొద్దిగా ఆ పాటలు వినడం ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు తిరిగినప్పుడు చూసేవాడిని కూడా దగ్గర నుంచి. ఉదాహరణకి శివసాగర్ గారిది ఒకటి కవిత్వం కూడా ఉంటుంది అమరత్వం పైన. అది చెప్తారు, ఏమది, విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది, విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది, అడవి అంటుకొని దవనలాన్ని వాగ్దానం చేసింది, సూర్యాస్తమయం సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది, అమరత్వం రమణీయమైంది,
అది కాలాన్ని హత్తుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది. సో ఇట్లా ఇవన్నీ విని ఒక రకమైన జోష్తో ఏదో చేయాలా అంటే అఫ్కోర్స్ ఆ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కాకపోయినా కూడా సొసైటీలో మనం ఏదో ఒక మార్పు చేయాలనేటువంటి ఒక ఎనర్జీతో ఉన్నటువంటి వాతావరణం అది. సో ఆ కాంట్రిబ్యూషన్ ఏం చేయాలి అని నా మనసులో బాగా నాటుకుపోయి, తర్వాత నేను లైఫ్లో ఒక ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా, బికాస్ నేను అక్కడ నుంచి మళ్ళీ ఐఐటికి వెళ్ళి అక్కడ నా బీటెక్ పూర్తి చేసుకున్న తర్వాత ఐ గాట్ ఎ గుడ్ జాబ్, సెటిల్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడో ఎంతో కొంత ఒక ఆ వెలితి మాత్రం మిగిలిపోయింది. ఏంటంటే మనం చేసే పని వలన 10 మంది జీవితాల్లో ఎంతో కొంత వెలుగు నింపే పని అయితే అదొక సంతృప్తికరంగా ఉంటుంది. ఇదే జీవితాన్ని నేను ఇంకొక 100 ఏళ్ళు గడిపినా కూడా మహా అయితే నాకు పెద్ద ఇల్లు ఉంటుందో పెద్ద కారు ఉంటుంది, కానీ నా గురించి ఒక 10 మంది చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మన చిన్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఏమని, నేను పెద్దగా దేవుణ్ణి అనే దానికన్నా కూడా దైవత్వం అనే కాన్సెప్ట్ మాత్రం ఐ బిలీవ్ ఇన్, అంటే గాడ్లీనెస్, ద యాక్ట్ ఆఫ్ గాడ్లీనెస్. అంటే మీరు ఒక అత్యవసర పరిస్థితుల్లో ఒక మనిషికి మీరు ఆ క్షణం హెల్ప్ చేస్తే ఆ టైంకి మీరే అతని దేవుడు. సో యాక్ట్ ఆఫ్ గాడ్లీనెస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో అలా చేసే ఒక ఉద్యోగం ఉంటే ఇంకంతకంటే ఆనందం ఏముంటుంది. అట్లాంటి పనులు చేయగలిగి నాకు తెలిసి మన భారత సమాజంలో 2 ప్రొఫెషన్స్. ఒకటి బీయింగ్ ఎ పాలిటీషియన్, రెండవది సివిల్ సర్వెంట్. సో పాలిటీషియన్గా కూడా నేను యాక్చువల్గా 2008-9 ఆ ఎలక్షన్స్ అప్పుడు నేను దగ్గర నుండి చూశాను, అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, ఎన్నికల వ్యవస్థ, టు బి ప్రిసైజ్ ప్రజాస్వామ్య వ్యవస్థ కన్నా కూడా ఈ ఎన్నికల ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుంది ఏంటి అని. బికాస్ మా పెద్దనాన్నగారు అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉండేవారు, యడ్మకిష్టారెడ్డి గారు అని చెప్పి. సో వారి రీఎలక్షన్ అప్పుడు 2009లో నేను దగ్గర నుండి చూశాను. అసలుకి ఆయన 5 ఏళ్ళు చాలా సోషలిస్ట్ రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలతో ఆయన పెరిగి చివరికి ఆయన సర్వీస్ చేసిన తర్వాత కూడా ఎలక్షన్స్లో పోటీ చేసి ప్రజల మన్ననలు గెలవాలంటే ఎంత కష్టమైన పనియో నాకు అనిపించి, తర్వాత ఇది ఆప్షన్ డ్రాప్ చేసి ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ బీయింగ్ ఇన్ సివిల్ సర్వీస్. బికాస్ ఒక 30 years మీకు ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా యూ కెన్ డూ గుడ్ టు పీపుల్ ఆనెస్ట్లీ. అంటే మీరు బ్యాడ్ కూడా చేయొచ్చు, బట్ ద ఆపర్చునిటీ టు డూ గుడ్ ఈజ్ వెరీ వెరీ హై. అండ్ మీకు ఇమాజిన్, మీరు మంచి చేయడానికి మీకు డబ్బు కూడా ఇస్తుంది గవర్నమెంట్. సో ఇంతకన్నా ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఏముంటుంది చెప్పండి. సో అట్లా నేను యాక్చువల్లీ సివిల్ సర్వీస్ వైపు ఒక ప్రొఫెషన్గా చూస్ చేసుకున్నాను. అండ్ లుకింగ్ బ్యాక్ ఇప్పుడు నేను చూసుకుంటే మా స్కూల్లో కల్వకుర్తిలో నేను చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అప్పుడు ఎవరైనా చీఫ్ గెస్ట్ రావడము, ఒక రకమైనటువంటి సంబరాలు, ఒక ఉత్సవాల వాతావరణం ఉంటుంది, రావడము, ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం, అదంతా కూడా నేను అనుకునేవాడిని ఆ లైన్లో నుంచి మనం ఎప్పుడు అక్కడికి వెళ్తాము ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి అని చెప్పి. ఇప్పుడు స్వతంత్ర భారతము 75వ పడిలో నడుస్తున్నప్పుడు 75th ఇండిపెండెన్స్ డే రోజున యాజ్ ఎ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, ఎస్పీగా ఫ్లాగ్ హాయిస్ట్ చేయగలగడము, పెరేడ్లో పార్టిసిపేట్ చేయగలగడం, ఇదంతా కూడా ఐ ఫీల్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. లైఫ్ హ్యాస్ గివెన్ మీ అ లాట్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దాట్. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారండి? బేసిక్లీ వచ్చేసి మాది వ్యవసాయ కుటుంబమే అండి. కాకపోతే ఫాదర్ కొంత అగ్రికల్చర్తో పాటు కూడా అక్కడ R&B కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు. 2 sisters, వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం యూఎస్ సెటిల్ అయి ఉన్నారు. సో అగైన్ సేమ్ థింగ్, ప్రతి ఫ్యామిలీలో కూడా ఐ థింక్ లేడీస్ ఆర్ విమెన్ రోల్ ఎట్లా ఉంటుంది అనేది ఐ కెన్ వెరీ క్లియర్లీ సీన్ మై ఓన్ ఫ్యామిలీ. అంటే మదర్ ఒకవేళ స్ట్రాంగ్గా నిలబడి, మీకు చిన్న ఉదాహరణ చెప్తానంటే మైండ్ సెట్ ఆఫ్ పబ్లిక్ అప్పట్లో ఎట్లా ఉండేది. నేను 8th వరకు మా ఊర్లో ఉన్నాను. 8th మా పేరెంట్స్ నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి చదివిస్తే, వీడు పిల్లల స్పార్క్ ఉంది, కొద్దిగా వీడు లైఫ్లో పైకి వస్తాడు, హైదరాబాద్ తీసుకెళ్తే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నప్పుడు మా ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చుట్టుపక్కల ఎందుకు మీరు ఇక్కడే వ్యవసాయం చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఏం లేక అక్కడికి ఎందుకు పోవాలా. సో ఇమాజిన్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అప్పట్లో ఉండేది ఆ ప్రాంతంలో, అంత వెనుకబడిన ప్రాంతం అది. సో అక్కడ నుంచి ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ పుష్ అక్కడ నుంచి హైదరాబాద్ రావడం, అండ్ దెన్ గెటింగ్ ఇన్ టు IIT అండ్ దెన్ గెటింగ్ ఇన్ టు ఎ గుడ్ జాబ్. మళ్ళీ అక్కడ నుంచి కూడా సో జనరల్గా ఏంటంటే నాకు ఏదైనా సాఫీగా సాగుతూ ఉంటే ఐ గెట్ డిస్టర్బ్. సో ఏదో ఉండాలి లైఫ్లో ఒక ఎక్సైట్మెంట్ ఎప్పుడు ఉంటుంది. మీరు డైలీ ఉదయాన్నే లేసి 9 గంటలకి పని చేసుకుని 5 గంటలకి ఇంటికి వెళ్తే ఇంకా దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. క్యాలెండర్లో డేట్ చెప్పుకోవడం తప్పితే మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూస్తే మీకు ఓన్లీ ఏళ్ళు కనపడే కానీ యూ విల్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్. సో నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఐమ్ టెలింగ్ యూ. అంటే ఆనెస్ట్లీ ఐ బిలీవ్ మనము ఎక్స్పీరియన్స్ చేయగలిగేటువంటి ఇమోషన్స్ మిగతా ఏ క్రీచర్స్ కూడా చేయలేవు. సో ఆ ఇమోషనల్ హైలో ఎప్పుడు వస్తుంది, వెన్ యూ డూ సంథింగ్ న్యూ అండ్ ఎక్సైటింగ్ ఎవ్రీ డే. సో అట్లా నేను వెన్ ఐ వాజ్ సెటిలింగ్ ఇన్ టు ఎ జాబ్, అప్పుడు దెన్ ఐ థాట్ దట్ ఓకే మనం ఇలాగే వెళ్తూ ఉంటే ఇదే స్పీడ్లో వెహికల్ వెళ్తూ ఉంటుంది, సాఫీగా గమ్యం చేరుకుంటాను, బట్ నాట్ ద డెస్టినేషన్ దట్ ఐ వాంటెడ్ బి. సో అప్పుడు జాబ్ క్విట్ చేసి మళ్ళీ గోయింగ్ టు బేసిక్స్ లాగా ప్రిపరేషన్ మొదలుపెట్టి ఒక 4 attempts ఇచ్చిన తర్వాత దెన్ ఐ గాట్ ఇన్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్.
అండ్ దెన్ ఐ వాజ్ అట్ ఏపీ కార్డర్. సార్ ఐపీఎస్కి అంటే సివిల్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఎన్ని గంటలు కష్టపడ్డారు, మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి, దీనికి మీ పేరెంట్స్ సపోర్టే కదా? డెఫినెట్లీ అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నేను ఒక మంచి ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ సెటిల్ జాబ్లో నుంచి క్విట్ చేసి మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెడతానంటే ఏ పేరెంట్ కూడా, అది కూడా ఏంటి సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్కి ఎదుగుతున్నటువంటి ఒక ఇండియన్ ఫ్యామిలీ సెటప్లో ఒక 25 ఏళ్ళు వచ్చిన కుర్రోడికి ఫస్ట్ ఆలోచన ఇంటి వాళ్ళకి ఏముంటుందంటే పెళ్లి చేసేయాలనే ఆలోచన ఉంటుంది, రైట్? సో అట్లాంటి టైంలో రిస్క్ తీసుకొని నథింగ్ డూయింగ్, ఐ హ్యావ్ ఎ విజన్, ఇది నేను ఎగ్జిక్యూట్ చేయాలి అని రిస్క్ తీసుకున్నప్పుడు పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేకపోతే మనం ఏం చేసేది ఏమి ఉండదు. సో దే వర్ వెరీ సపోర్టివ్ దట్ ఓకే యూ డ్రీమ్ బిగ్ అండ్ యూ ఫైట్ ఫర్ ఇట్, బికాస్ వాళ్ళకి నా గురించి తెలుసు. మామూలుగా కూడా చిన్నప్పుడు చూస్తున్నారు, ఒకవేళ ఒకటి అనుకుంటే మాత్రం ఇంకా అది వాటిమే ఇంకా ఐ విల్ డూ ఇట్. మీరు ఎంత మొండి ఏం చేసినా కూడా ఐ విల్ నాట్ ఈల్డ్ ఆన్ దాట్ ఫ్రంట్. అంటే కొన్ని మనసుకు బాగా దగ్గరగా అనిపించిన విషయాల్లో మాత్రం ఐ విల్ నాట్ ఈల్డ్. సో దే వర్ ఆల్సో ప్రిటీ కన్విన్స్డ్, ఓకే మైండ్ పెట్టుకున్నాడు, సో కాబట్టి లెట్ హిమ్ గో అండ్ పర్స్యూ. సో అట్లా ఇనిషియల్ కొంతకాలం హైదరాబాద్లో ఉన్నాను. నా ఆప్షన్లో వచ్చేసి తెలుగు లిటరేచర్ అండి. అగైన్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ పెరిగిన కొద్దిగా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న ప్రాంతాలంట్లో కూడా ఈ తెలుగు సాహిత్యం చాలా డీప్గా వెళ్ళిపోయిన ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఆ పాటలు కానీ, ఆ సాహిత్యం కానీ, ఉరువు తొలగించే కవిత్వం కానీ ఇవన్నీ చదివి చిన్నప్పటి నుంచి చూసి దాంతో చదవడం కూడా ఒక సంబరంలాగా అవ్వాలంటే మనసుకు దగ్గరగా ఉన్నది తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో తెలుగు లిటరేచర్ తీసుకున్నాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ మొత్తం ప్రిపరేషన్ టైంలో ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా విసిగి అనిపించలేదు. బికాజ్ ఎంతో చదివి ఎన్ని కవిత్వాలు, ఎన్ని బుక్స్ ఎన్ని చదివినా కూడా నెవర్ ఐ ఫెల్ట్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఇట్ వాజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అండ్ జాయ్. సో అట్లా ఉన్నింది. కొంత ఓకే ఒక 3 attempts ఐ వెంట్ టు ఇంటర్వ్యూస్, చివరిగా దెన్ ఐ గాట్ ఇన్ టు ద సర్వీస్. ఓకే, అంటే ఈ సివిల్స్ రాసిన తర్వాత మ్యారేజ్ అయిందా, రాయక ముందు? రాసిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఎవరండి ఆవిడ? మా వైఫ్ పేరు వచ్చి అర్చన అండి. షీ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను యూఎస్లో మాస్టర్స్ చేసి దెన్ షీ హెడ్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. సో తను షీ స్టిల్ వర్కింగ్ అండ్ ఐ హ్యావ్ ఎ బేబీ బాయ్ నీల్ అని చెప్పేసి ఈజ్ జస్ట్ 1 year old. సో అరేంజ్ అండ్ లవ్ అండి? ఇట్స్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, కానీ అప్పటికే రిషాంత్ గారికి చాలామంది అమ్మాయిలు లవ్ లెటర్ పంపారు. అది మీ కైండ్నెస్ అండి. అట్లా ఏం లేదండి. నో, దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ స్పీకింగ్. డెఫినెట్లీ సర్వీస్ వచ్చిన తర్వాత దెర్ విల్ బి క్రేజ్ అమాంగ్ పీపుల్, బికాజ్ మన సొసైటీలో ఎస్పెషల్లీ ఆల్ సైడ్ ఏంటంటే మనము గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంత తిట్టుకున్నా ఏమన్నా కూడా ఈ సొసైటీలో ఒక విద్యకి అండ్ కష్టపడే తత్వానికి మన సొసైటీలో ఎంతో కొంత రికగ్నిషన్ ఇంకా కూడా ఉంది. సో అందుకే ఇప్పుడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అనేసరికి ప్రజల్లో ఒక తెలియని అడ్మిరేషన్. అది ఎందుకు అంటే వచ్చి వీళ్ళు పెద్ద సమాజాన్ని విపరీతంగా మార్చిందనికన్నా కూడా మనలో ఉండి ఒక ఎఫర్ట్ పెట్టి విద్య అనే ఆయుధం ద్వారా డబ్బులు పెడితే వచ్చే సీట్ కాదు. మీరు ఎన్ఆర్ఐ కోటాలో కొనుక్కుంటే వచ్చే సీట్ కాదు. పోనీ మంత్రి గారితో ఫోన్ చెప్పిస్తే వచ్చే ఉద్యోగం కాదు. ప్యూర్లీ మీ ఎఫర్ట్ పైన, మీ కాన్ఫిడెన్స్ పైన, మీ సాక్రిఫైసెస్ పైన ఆధారంగా వచ్చేటువంటి ఒక ఉద్యోగం. సో దాన్ని సొసైటీ నిజంగా కూడా గౌరవిస్తుంది. ఆ గౌరవం మనం కాపాడుకోవాలి. సో ఐ థింక్ ఐ డన్ ఎ డీసెంట్ జాబ్. సార్, జనరల్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ గ్రూప్ 1లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాచ్ అవగానే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అని ఎన్ఆర్రెడ్డి, మన మర్రి చెన్నారెడ్డి దీంట్లో అవుతుంటాయి. ఆ బ్యాచ్మెంట్స్లోనే వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. మరి మీరు బయటకి ఎందుకు వచ్చారు? అంటే నేను యాక్చువల్గా సర్వీస్ వచ్చిన కొంతకాలం ఇనీషియల్గా ఏంటంటే యాక్చువల్లీ సక్సెస్ని ఎంజాయ్ చేయడం కూడా ఇంపార్టెంటే బిఫోర్ యూ గెట్ ఇన్ టు ఎనీథింగ్. ఇది సో వన్ మేజర్ ఐడియా నేను అనుకుంది ఏంటంటే ఓకే ఈ 4 ఏళ్ల కాలము ఎఫర్ట్ పెట్టాము ఒక డ్రీమ్ కోసం అని చెప్పేసి. సో ఆ డ్రీమ్ అచీవ్ చేసిన తర్వాత వీ నీడ్ టు రైట్ ద డ్రీమ్ ఆల్సో. అసలుకి మీ నంబర్ అంటే నాకు ఒక వన్ ఆఫ్ ది క్లోజ్ థింగ్స్ టు మై హార్ట్ బ్యాక్ దెన్ వాస్ అంటే యాక్చువల్లీ ఈ ప్రిపరేషన్ కన్నా ముందు కూడా రావడానికి వన్ ఆఫ్ ది మోటివేషన్ వాస్ 2011 టైంలో నిర్భయ ఇన్సిడెంట్ జరగడము. సో ఆ టైంలో న్యాయం కావాలి అని చెప్పి నేను కూడా అందరిలాగే ట్యాంక్ బండ్ పైన హైదరాబాద్లో కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేశాను. సో ఐ హావ్ డన్ ఆల్ ఆఫ్ ఇట్. అవన్నీ చూసిన తర్వాత ఓకే ఫైనల్ వీ హ్యావ్ కమ్ టు ఎ స్టేజ్ వేర్ ఐ మే గెట్ ఎ ఛాన్స్ టు డూ సంథింగ్. సో చేసే కన్నా ముందు అసలు తెలుసుకుందాము అంటే అప్పట్లో చెప్పేవాళ్ళు కదా కృష్ణదేవరాయ అక్బర్లందరూ ఏం చేసేవారంటే ఒక మారువేషంలో వెళ్ళేసి సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చేవారంట. సో నాకు అవసరం లేకుండా సర్వీస్ ట్రాక్ ఇంకా రాకముందుకే సర్వీస్ వచ్చిన తర్వాత కూడా ఐ పుట్ అన్ ఎఫర్ట్ టు గో అరౌండ్ అట్లీస్ట్ తెలంగాణలో చాలా వరకు అట్లీస్ట్ ఐ ట్రై టు మూవ్ అరౌండ్. అసలు ఏం జరుగుతుంది, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి, వాళ్ళకున్న సమస్యలు ఏమున్నాయి. సిమిలర్లీ ఢిల్లీలో కూడా ఐ మూవ్డ్ అరౌండ్ ఆల్ ద స్లమ్ ఏరియాస్. హైదరాబాద్లో కూడా మీరు ఇమాజిన్ ఓల్డ్ సిటీలో ఫలక్నుమా దగ్గర ఉన్న స్లమ్స్లో వెళ్ళేసి ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ దోస్ కిడ్స్ అండ్ దోస్ పేరెంట్స్. అంటే అక్కడ ఒక బస్తీ ఉంటుంది యాక్చువల్లీ, ఐ రిమెంబర్ వెరీ వెల్, మేమందరం ఫ్రెండ్స్ వెళ్ళి. సో ఆ ఎంటైర్ టైం కూడా ఏంటంటే
ఒకటి సక్సెస్ని ఎంజాయ్ చేయడం, సెకండ్ థింగ్ ఈ సక్సెస్ని మనము ఒక ఆబ్జెక్టివ్తో వచ్చాం సర్వీస్లోకి, ఒక ఎంతో కొంత 10 మందికి ఉపయోగపడే పని చేయాలని చెప్పేసి. అసలు వాళ్ళకి ఏం కావాలో తెలిస్తే కదా మనం చేసేది. సో ఈ ఆపర్చునిటీని ఆ టైం దానికి ఉపయోగించుకుందాం అన్నట్టుగా ఇనీషియల్ పార్ట్ దానికి వాడాను. ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత యూ మీట్ లాట్ ఆఫ్ పీపుల్, దెర్ విల్ బి ఫీమేల్స్, దెర్ విల్ బి మేల్స్, ఎవ్రీబడి. సో వీ హ్యాడ్ గుడ్ టైమ్స్ దెర్. బట్ ఆ టైంకి మెంటలీ యాక్చువల్లీ పెళ్ళి అనే దానికైతే నేను రెడీగా అయితే లేకున్నాను. బట్ అంటిల్ ఐ మెట్ అర్చన, సో మై ఒపీనియన్ చేంజ్. అంటే ఒకసారి తనతో మాట్లాడిన తర్వాత ఓకే ఐ ఫెల్ట్ వాట్ ఎ పర్సన్. సో దెన్ ఐ వాజ్ ఓకే ఫైన్, ఐ థింక్ ఇట్ ఇస్ లెట్స్ గో హెడ్. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మాకు గ్రేహౌండ్స్లో వి పుట్ ఇన్ ట్రైనింగ్ అండి. తర్వాత దెన్ అక్కడే అసాల్ట్ కమాండర్ లాగా ఒక 9 months పనిచేస్తున్నాము. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన ఏపీ గ్రేహౌండ్స్ విశాఖపట్నంలో. తర్వాత ఏఎస్పీ గ్రేహౌండ్స్ తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ నర్సీపట్నం అక్కడే. సో నర్సీపట్నంలో కూడా ఆల్మోస్ట్ 1 year ఐ వాజ్ దేర్. ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ 10 years. ఇన్ఫ్యాక్ట్ దాని ముందు వెస్ట్ గోదావరిలో వాజ్ మై ట్రైనింగ్. ఫస్ట్ 6 months మాకు డీపీటీ ఉంటుంది కాబట్టి 3 months ఐ వాజ్ ఇన్ వెస్ట్ గోదావరిలో దేవరపల్లి అని ఒక చిన్న పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఉద్యోగం చేశాను ఒక 3 నెలల పాటు. బట్ ట్రస్ట్ మీ అండి, ఐ థింక్ ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ టఫెస్ట్ జాబ్స్ ఈజ్ బీయింగ్ ఎన్ SHO ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్. ఐ థింక్ ఎవరికి అంత ప్రెషర్ ఉండదు, ఎవరికి అంత కష్టం ఉండదు. బీయింగ్ ఎన్ SHO, ఒక ఎస్ఐ ఒక స్టేషన్లో కూర్చొని పనిచేస్తూ ఉంటే ప్రపంచం మీకు చాలా నేర్పుతుంది యాక్చువల్లీ. అంటే ఎన్ని రకాల మనుషులు వస్తారు, ఎన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ వస్తారు, అందరికీ ఆన్సర్ చేయాలి. సో ఐ థింక్ నాకు ఇండియన్ పోలీసింగ్ పట్ల నేను చేయబోయే ఉద్యోగం పట్ల ఒక ఐ ఓపెనర్ వాజ్ దట్ పోస్టింగ్ ఇనిషియల్గా ట్రైనింగ్ ఫేజ్. దెన్ గ్రేహౌండ్స్లో ఉన్నప్పుడు కూడా 19 electionsకి ముందు మనకి ఆ గాలికొండ పాకెట్లో అప్పుడే కొద్దిగా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం రిసీడ్ అవుతూ ఉన్నింది కొంత. యాక్చువల్లీ స్పీకింగ్ ఈ కల్వకుర్తి మహబూబ్నగర్ జిల్లాలో మేము పెరిగిన వాతావరణంలో ఉన్న లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం టైమ్స్కి ఇప్పుడు ఉన్నటువంటి దానికి చాలా తేడా ఉంది యాక్చువల్లీ. అప్పుడు ఎంతో కొంత పరిస్థితుల ప్రభావం ఉండవచ్చు కాక, అప్పుడున్నటువంటి ఒక పెత్తందారి వ్యవస్థ కావచ్చు, ఒక ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నది కాబట్టి ఇటువంటి ఒక ఐడియాలజీకి ఒక ప్రామినెన్స్ దొరికింది. దానికి ఒక సిద్ధాంతమైన డెప్త్ కూడా ఉంది. నేను గ్రేహౌండ్స్లోకి వచ్చిన తర్వాత వెళ్ళి ఈ ట్రైబల్ ఏరియాస్లో వెళ్ళి కూంబింగ్ చేయడము, అట్లాగే ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు నాకు నిజంగా అనిపించింది దిస్ ఐడియాలజీ హెస్ లాస్ట్ ఇట్స్ బేస్. అంటే సిద్ధాంతమైనటువంటి ఒక లోతు లేదు, అటువంటి పరిస్థితులు లేవు, ఒక ఇర్రిలవెంట్గా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్టు అనిపించింది. అండ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ మూమెంట్స్ ఆ టైంలో నాకు అనిపిస్తే గాలికొండ పాకెట్లో గరిమండ అని చెప్పి ఒక చిన్న విలేజ్, అది స్వతంత్ర భారతంలో 2019 వరకు వాళ్ళ ఎలక్షన్స్ అంటే తెలియదు వాళ్ళకి, అక్కడ పోలింగ్ అంటూ లేదు. సో మేము వెళ్ళినప్పుడు అక్కడ ఓకే సెక్యూరిటీ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ చేయడము, తద్వారా ఐ కుడ్ సీ ఒక 10 kilometers నుంచి లేడీస్ నడుచుకుంటూ వచ్చి బటన్ నొక్కితే ఏదో మారిపోతుంది మా జీవితాల్లో అనేటువంటి ఒక ఆలోచన చూడండి. సో దట్స్ వెన్ ఐ ఫెల్ట్ ఇటువంటి ఒక దేశంలో ఒక గవర్నమెంట్ సెటప్లో పని చేయగలగడం, ఇంతమందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన నుంచి, సో డెలివరీ చేయాలి. అండ్ దెన్ ఐ ఫెల్ట్ దిస్ జాబ్ ఈజ్ యాక్చువల్లీ సంథింగ్ పవర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజింగ్ పీపుల్స్ లైఫ్స్. సబ్సిక్వెంట్లీ దెన్ నర్సీపట్నంకి వచ్చాము. నర్సీపట్నం మీకు తెలుసు, ఇట్స్ గేట్వే టు ఏజెన్సీ, ఎంటైర్ ఏజెన్సీ ప్రాంతానికి. యాజ్ అన్ ASP ఐ థింక్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్. ఫ్రెష్గా వచ్చిన ప్రతి ASP కూడా మన స్టేట్లో నర్సీపట్నం ఈజ్ ఏ డ్రీమ్ పోస్టింగ్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ మీకు వెరైటీ ఆఫ్ క్రైమ్ ఉంటుంది అక్కడ. యూ విల్ బి ఎక్స్పోజ్ టు ఎక్స్ట్రీమిస్ట్ వర్క్, యూ విల్ బి ఎక్స్పోజ్ టు గాంజా స్మగ్లింగ్, రౌడీస్. నర్సీపట్నం టౌన్ ఈజ్ డెన్ ఆఫ్ అట్లీస్ట్ రౌడీ ఎలిమెంట్స్ హూ డూ NDPS స్మగ్లింగ్ అంతా కూడా. దెన్ వీ హ్యావ్ ఇండస్ట్రియల్ ఏరియా, అచ్యుతాపురం SEZ అంతా కూడా అప్పట్లో నర్సీపట్నంకి వచ్చింది. సో ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉండేది. ఫిషర్మెన్ కమ్యూనిటీ, వాళ్ళతో ఉండే ఇష్యూస్, ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉండేవి, రోడ్ యాక్సిడెంట్స్, లేబర్ ఇష్యూస్. సో ఇట్లా అండ్ రెగ్యులర్ క్రైమ్ ఎనీవేస్ ఉంటూ ఉండేది. సో ఇట్లా ఇది వెరైటీ ఆఫ్ క్రైమ్ ఉండేది. సో ఇట్స్ ఎ గ్రేట్ టెన్యూర్ దేర్. నర్సీపట్నం మీరు చెప్తున్నట్టుగా మావోయిస్ట్ ఒక ఏరియా ప్లస్ గాంజా, వీటి మీద మీ ఫోకస్ ఏ విధంగా ఇచ్చారు? మాకు నేను టైంలో నర్సీపట్నంలో కేవలం మా కొయ్యూరు, మంప 2 మండలాలు మాత్రమే వీ యూస్ టు హ్యావ్ కొద్దిగా మావోయిస్ట్ మూమెంట్ అండి. దాంట్లో కూడా యాక్చువల్గా నేనున్న టైంలో GK వీధి దగ్గర ఒక ఎన్కౌంటర్ అయ్యింది యాక్చువల్లీ. సో ఆ టైంలో సుమారుగా ఒక 5 members దాకా ఈ కాడర్ చనిపోవడం జరిగింది. దాని క్రెడిట్ నేను తీసుకోను. బట్ నెవర్దెలెస్ ఐ సా దట్ ఇన్సిడెంట్ క్లోజ్లీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇందాక చెప్పిన అమరత్వం రమణీయమైన దానికి ఎగ్జాక్ట్ కాంట్రరీ సినారియో చెప్తాను. అంటే అక్కడ ఇనీషియల్గా అంటే సాక్రిఫైసలిజం అనేది ఒక చాలా రొమాంటిక్గా అనిపిస్తుంటుంది, ఒక చాలా గొప్ప దానిలాగా అనిపిస్తుంది. బట్ దెన్ వెన్ యూ సీ బాడీ ఫుల్ ఆఫ్ బుల్లెట్ హోల్స్,
ట్రస్ట్ మీ కళ్ళ ముందున్న తెరలన్నీ తొలగిపోతాయి. సో ఇట్స్ నాట్ దాట్ రొమాంటిక్ యాజ్ ఇట్ అపియర్స్ టు బి. అండ్ అంటే అది వినడానికే బాగుంటుందా? అంతే, వినడానికే బాగుంటుంది. బట్ వెన్ యూ గో త్రూ దట్ ప్రాసెస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నైస్. సో అట్లా ఐ కుడ్ సీ దట్ ఎన్కౌంటర్ వెరీ క్లోజ్లీ. అండ్ మా వరకు నాకు పర్సనల్గా మై టెన్యూర్ ఇన్ నర్సీపట్నం. మీరు అంటే మీ సమక్షంలోనే ఆపరేషన్ అయింది అది? నేను ఐ వాజ్ ఇన్ నర్సీపట్నం, వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ బేస్ క్యాంప్, అండ్ పైన జీకే విధిలో ఆయన ఎన్కౌంటర్ అది. సో పాయింట్ ఏంటంటే అప్పటికి మావోయిస్ వచ్చేసి అక్కడ ఆల్మోస్ట్ 3 days తిరుగుతున్నా కూడా నాట్ ఈవెన్ డెల్టా ఇన్ఫర్మేషన్ వెంట్ టు దెమ్. సో కమ్యూనిటీ పోలీసింగ్ అనేది నిజంగా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే దిస్ ఈజ్ ద ఏరియా వేర్ యూ కెన్ క్లియర్లీ స్పీక్. ట్రైబల్స్ దే వర్ విల్లింగ్ టు బిలీవ్ గవర్నమెంట్ మోర్ దాన్ మావోయిస్. 3 రోజులుగా పార్టీస్ అక్కడ ఉన్నాయి, అయినా కూడా దళంకి సమాచారం వెళ్ళలేదు అంటే దాని అర్థము వీ హ్యావ్ వన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ దే, రైట్? సో దట్ ఈస్ అ విక్టరీ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్. దట్స్ వేర్ యూ టేక్ ప్రైడ్. సో కమ్యూనిటీ పోలీసింగ్ అంటే మనం మామూలుగా ఏదో పిల్లల్ని కూర్చోబెట్టి సినిమాలు చూపించడం, దట్స్ నాట్ యాక్చువల్ కమ్యూనిటీ పోలీసింగ్. యూ నీడ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. అది ఏం చేస్తారు అంటే వాళ్ళకి నిజంగా కూడా ఒక వేరే ప్రపంచాన్ని మీరు చూపించగలగాలి త్రూ యువర్ యాక్ట్స్. దట్ మీరు మాతో కలిసి వస్తే మీరు ఇంకా వేరే ప్రపంచాన్ని చూడవచ్చు. సో అది ఐ థింక్ టు ఎన్ ఎక్స్టెంట్ వైజాగ్ రూరల్ పోలీస్ అప్పుడు బాబుజీ సార్ వాజ్ ఎస్పీ. సో ఆ టైంలో ఐ థింక్ వీ హ్యాడ్ అ గ్రేట్ టెన్యూర్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ టు డూ ఆల్ దిస్ స్టఫ్. అండ్ మీరు ముందు మిమ్మల్ని వాళ్ళు ఓన్ చేసుకునే విధంగా మీరు ఎస్. సో మనము అన్లెస్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను చెప్తాను ఏంటంటే ఇప్పుడు మామూలుగా వెళ్ళి నాకు సమాచారం ఇవ్వండి, ఎవరు ఇస్తారండి, ఎందుకు ఇస్తారు? డబ్బుకు కూడా ఒక స్థాయి ఉంటుంది. మీరు ఇప్పుడు 10,000 రూపాయలు డబ్బు ఇస్తే లెక్కలేదు, ఏముంది దానికన్నా వాళ్ళకి ఇంకా వేరే రూపాయలు ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. నేను నిజంగా అన్ఇమాజినబుల్ అమౌంట్ ఇస్తే వేరే విషయం, బట్ ప్రతిసారి మనకున్న రిసోర్సెస్ అన్ఇమాజినబుల్ అమౌంట్ ఇవ్వలేము. సో ఓన్లీ త్రూ గుడ్ విల్ మీరు నిజంగా వాళ్ళ మంచి కోసం పనిచేస్తున్నారనేటువంటి కమ్యూనికేషన్ వెళ్తే కానీ మీకు దే విల్ నాట్ ఓన్ యూ. సో దట్స్ 3 రోజులు పోలీస్ పార్టీ ఉన్న వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ అంటే ఇమాజిన్ చేయండి. సో ప్రజలు నిజంగా కూడా ఎంత మా వైపు ఉన్నారనేది ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు అక్కడికి, వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు, మన పార్టీస్ లాంచ్ చేశారు. దే వర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, బట్ నెవర్ దే గాట్ అన్ ఇన్పుట్ దట్ అట్లీస్ట్ ప్రజలు కూడా ఎవరు వాళ్ళకి కొరియర్ సిస్టమ్ ఉంటుంది మామూలుగా, లోకలైట్స్ చెప్తారు. దట్స్ ద ప్రాబ్లం కదా, లోకలైట్స్ కూడా ఎవరు దే డిడ్ంట్ ఇంటిమేట్ దెమ్. సో విచ్ మీన్స్ దే డిడ్ంట్ వాంట్ మావోయిస్ట్, దే వాంటెడ్ పోలీస్. సో గాంజా మీద గాంజాకి సంబంధించి కూడా ఆ టైంలో అగైన్ నర్సీపట్నం ఎనీ గాంజా స్మగ్లింగ్ ఏదైనా వాళ్ళకి నర్సీపట్నం గుండెని కిందకి దిగాలి, బికాస్ లేదా మీరు మళ్ళీ ఆ డొంకరాయని చట్నీ చొట్టేసి రంపచోడ వాళ్ళ కిందకి వచ్చేయచ్చు. సో మెజారిటీ ఆఫ్ స్మగ్లింగ్ యూస్ టు హ్యాపెన్ టు అన్నవరం కూడా రావచ్చు, అన్నవరం దిగొచ్చింది, అట్లా కూడా దిగొచ్చు. సో దీనిపైన కూడా వీ యూస్ టు హ్యావ్ స్పెషల్ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ ఆపరేటింగ్, కొద్ది సిఐసీలతో కోఆర్డినేట్ చేసుకుని స్పెసిఫిక్ ఇన్పుట్స్ తీసుకొని వీ యూస్ టు ఫిక్స్ దెమ్ అప్. కాకపోతే అప్పటికి కొంత ప్రాబ్లం ఏంటంటే మనకి ఉన్న టైంలో పైన మావోయిజం వాజ్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ దాన్ గాంజా కల్టివేషన్ అప్పటికి. సో ఐడియా వాస్ టు కింద ట్రాన్స్పోర్ట్లో వీ యూస్ టు స్టాప్ దెమ్, బట్ పైకి వెళ్ళేసి పైన గ్రో చేసే వాళ్ళ వరకు వెళ్ళడము, అక్కడ డిస్ట్రాయ్ చేయడం అనేది మనం రీసెంట్లీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెసిషన్ వాస్ టేకింగ్ దట్ వీ షుడ్ డిస్ట్రాయ్ ఆల్ ద గాంజా క్రాప్ అని చెప్పి దెన్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ అగైన్ నర్సీపట్నం చెప్పారు కాబట్టి కోవిడ్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్, ఐ ఫీల్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ లైఫ్ టైమ్ ఇన్ ఎవ్రీ ఆఫీసర్స్ లైఫ్. అంటే ఆ టైంలో ఫీల్డ్లో ఉన్న ప్రతి ఆఫీసర్ కూడా ది మోస్ట్ ఛాలెంజింగ్ టైమ్స్. నాకు పర్సనల్గా నర్సీపట్నంలో ఉన్నప్పుడు ఈ ఎంటైర్ అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో సుమారుగా 10,000 మంది వరకు కూడా మైగ్రెంట్ లేబర్స్ పనిచేసేవాళ్ళు అక్కడ. సో మీకు గుర్తున్నారు అప్పట్లో ఏంటి, మనకి ఢిల్లీ నుంచి అందరూ కాలినడకన రావడము, ఒక దగ్గర ఢిల్లీలో లాఠీచార్జ్ అవ్వడము, వీ హ్యావ్ సీన్ అగ్లీ సీన్స్. సో అట్లాంటిది ఇది జరగకుండా వాళ్ళని కన్విన్స్ చేయగలగడము, వాళ్ళతో పాటు బికాస్ ఇట్ సేమ్ టైం ఇండస్ట్రీస్ వర్ షటింగ్ డౌన్, వీళ్ళకందరికీ శాలరీస్ ఇవ్వడానికి ఫుడ్ ఇవ్వడానికి వాళ్ళు విల్లింగ్గా లేకపోవడము. సో వాళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళ ఈ లేబర్ మూవ్మెంట్ ఆపి వాళ్ళకి ఆర్గనైజ్డ్గా వీళ్ళందరూ కూడా జార్ఖండ్, బీహార్, అస్సాం అక్కడికి ట్రైన్స్ ఆర్గనైజ్ చేయడం, వాళ్ళని మూవ్ చేయడం, అట్ సేమ్ టైం ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో చేయించడము. ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రెస్ఫుల్ టైమ్స్ నాకు తెలిసి నర్సీపట్నం కెరియర్లో, అండ్ వన్ ఆఫ్ ది పీక్ టైమ్స్ ఆల్సో, బికాస్ ఎట్ ది సేమ్ టైం ఆ 10,000 మంది మైగ్రెంట్ వర్కర్స్ని సేఫ్గా వారి ఇళ్ళకి ఆర్గనైజ్గా తరలించిన తర్వాత దెన్ ఐ ఫీల్డ్ యాక్చువల్లీ యాజ్ అ పోలీస్ మ్యాన్, యాజ్ అ సివిల్ సర్వెంట్ ఇన్ దిస్ డెమోక్రసీ అట్లీస్ట్ ఐ హ్యావ్ డన్ మై బిట్. దట్స్ ద హై ఐ హ్యాడ్ డ్యూరింగ్ దట్. బట్ ద సేమ్ టైం ఒక లో కూడా చూశాను, ఇన్ సెన్స్ చాలామంది ఇక్కడ మన శ్రీ సిటీ నుంచి మొదలుకొని నడుచుకుంటూ బస్సులు ఎక్కుంటూ వచ్చి అక్కడ పాయకరావుపేట దగ్గర వీ యూస్ టు హావ్ చెక్ పోస్ట్, అక్కడ పెట్టి ఆపేవాళ్ళం. అంటే ప్రోటోకాల్ రోడ్ల మీద కాకుండా రైల్వే ట్రాక్ మీద కూడా నడుచుకోవాలి చాలా మంది చూసాం కదా. సో అంటే నిజంగా మనసుని కలిచివేసిన సంఘటన ఏంటంటే అక్కడ చూసినప్పుడు
ఒక లేడీ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అందరినీ కూడా పాయకరావుపేట జంక్షన్ దగ్గరే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. సో అప్పటికి ఇంకా మనము సిస్టమ్స్ అప్పటికి ఇంకా డెవలప్ కాలేదు. సో ఒక మదర్ షీ వాజ్ స్ట్రగ్లింగ్ ఫర్ వాట్ ఏంటంటే వాళ్ళ బాబుకి పాలు తాగిపించాలి. సో దానికోసం షీ వాజ్ సీకింగ్ హెల్ప్ ఫర్ మిల్క్. ఆవిడకి ఊరు తెలీదు, పేరు తెలీదు, ఆవిడ ఊరు ఎక్కడో జార్ఖండ్లోనో ఒరిస్సాలోనో ఎక్కడో. షీ వాజ్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ చెన్నై. సో అలాంటి సంఘటనలు చూసి అసలుకి ఏమి అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అన్నట్టుగా అనిపించింది. బట్ ఓకే, ఇంటర్వెన్షన్ చేశాము, హెల్ప్ చేసాము, దట్ డిఫరెన్స్. బట్ అటువంటి పరిస్థితులు రాకుండా ఉంటే బాగుండు కదా అని అనిపించింది ఆ క్షణానికి. సో మళ్ళీ అదే అనుకున్నాను, ఓకే విల్ వర్క్ హార్డ్, విల్ ఇంప్రూవ్ అవర్స్ బెటర్. ఇంకా ఎటువంటి పరిస్థితి మళ్ళీ ఇంకెప్పుడు నా కళ్ళ ముందు కనపడకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి అనుకోవడం జరిగింది. నర్సీపట్నం తర్వాత అంటే నచ్చిపడి చిత్తూరు వచ్చానండి. చిత్తూరులో ఏఎస్పీగా వచ్చాను. సో అప్పటికి సెబ్లో మాకు వచ్చేసి మేజర్గా చిత్తూరు అనేసరికి ప్రాబ్లం ఏంటంటే మొత్తం తమిళనాడు బార్డర్ ఎక్కువగా ఉంటుంది. సో తమిళనాడు కర్ణాటక కూడా ఉంటుంది. బట్ నాటుసారా వాజ్ ఎ మేజర్ ప్రాబ్లం అప్పట్లో. అండ్ కర్ణాటక నుంచి స్పూరియస్ లిక్కర్ మెజారిటీ, బికాజ్ ఈ ఎస్సీబీ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ పైన స్పెసిఫిక్లీ శాండ్ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ కోసం పెట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్. సో చిత్తూరుకి సంబంధించి మనకి ఐడిఆర్కి ఇస్ మేజర్ ప్రాబ్లమ్ టు నెక్స్ట్ ఎక్స్టెంట్ దట్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్ లోపలికి వెళ్తే రాసనపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ పెళ్లి చేసినప్పుడు మామూలుగా మిగతా ప్రాంతంలో కట్నం కింద ఒక ఇల్లు భూమో ఇవ్వడము ఒక జనరల్గా జరిగేటువంటి పని. అక్కడ ఏంటంటే ఒక సారా బట్టిని మీకు కట్నం వరకు అర్థం చేస్తారనమాట. సో ఏంటంటే వాళ్ళు గత 30 ఏళ్ళుగా నాటు సారా కాస్తూనే జీవితాన్ని గడిపారు. సో అటువంటి ఒక అట్మాస్ఫియర్ చెప్తున్నాను నేను మీకు. అటువంటి ఒక వాతావరణంలో వచ్చి డెలివర్ చేయాలంటే ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్ ఐ మస్ట్ సే. మన వాళ్ళలో మార్పులు తీసుకొచ్చారు. సో ఓయింగ్ టు కలెక్టివ్ ఎఫర్ట్స్ అంటే దీంట్లో ఒకటి వీ వెంట్ ఫుల్ ఫోర్స్. అంటే దీంట్లో ఆల్ సైడ్ మీరు అన్నట్టు ఇందాక పాతకాలం పోలీసింగ్ మేము చూసిన మ్యాచో మ్యాన్ పట్టుకొచ్చి కొట్టడము అవన్నీ ఇప్పుడు చేస్తే అసలుకి మీరు పల్లెతో మాట అంటేనే దానిపైన వైరల్ అయిపోయి ఇబ్బంది పడే డిఫెండ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఓన్లీ త్రూ లీగల్ మీన్స్ లా ఇచ్చినటువంటి పవర్తోనే వీ నీడ్ టు యాక్ట్. సో పీడీ యాక్ట్ వాజ్ వన్ పవర్ఫుల్ వెపన్ వీ యూస్డ్. సో పీడీ యాక్ట్స్తో చాలా భయం వచ్చింది. ఓకే భయపడతావు బాగానే ఉంది, ఎప్పటిదాకా భయం ఉంటుంది, వాడికి వేరే పని నేర్పాలి కదా నువ్వు మళ్ళీ. సో ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్. సో అప్పట్లో భరత్ గుప్తా సార్ ఉన్నప్పుడు కలెక్టర్గా మేము మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సార్ వీళ్ళందరం వెళ్ళేసి విలేజ్ విజిట్ చేసి ఓకే మీరు ఇది వదలండి, బికాస్ కొద్దిగా ఇనీషియల్గా పోలీస్ అంటే భయం చట్టం అంటే భయం వచ్చిన తర్వాత అప్పుడే మనిషి ఆలోచన మారుతుంది. ఓకే ఇది చేస్తే ఇబ్బంది, బట్ నెక్స్ట్ ఏం చేయాలి నేను అని చెప్పి. సో ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ కల్పించడము. సో అట్లా వీ డిడ్ ఏ గుడ్ జాబ్ అండ్ ఐ థింక్ నౌ ఇట్ హెస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ ఐ మస్ట్ సే. ఓకే మీరు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించారు, కానీ పెళ్ళప్పుడు మరి బట్టి లేకుండా ఏం చేస్తారు, వైన్ షాప్ ఇప్పించారా? సో అందుకోసమే ఇంకా ఈ బట్టి కాకుండా మీరు ఈ ఉపాధి కల్పించేటువంటి పనినే మీ థాట్ మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీదే పాస్ ఆన్ చేయండి. మీరు ఏదైతే అసెట్స్ క్రియేట్ చేసుకుంటారో ఫిజికల్ అసెట్స్ త్రూ దిస్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వల్ల, సో దాట్ యూ కెన్ పాస్ ఆన్. ఈ అనవసరంగా మళ్ళీ సారా బట్టి జోలికి వెళ్ళబాకండి, లేకపోతే పీడీ యాక్ట్ మళ్ళీ వారసత్వం ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ వే వీ కుడ్ కంట్రోల్ ద యాక్టివిటీ. రాసనపల్లి సెబ్ తర్వాత ఎక్కడికి వచ్చారు? మళ్ళీ నేను గుంటూరు అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా వెళ్ళానండి. అక్కడ సుమారుగా అగైన్ 9 months. సో ఇన్ఫ్యాక్ట్ అదే ఆలోచిస్తుంటే అనిపిస్తుంటుంది, మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. 19లో యాక్చువల్గా ఐ కేమ్ టు ద స్టేట్, వీఆర్ ఇన్ 22. 3 ఏళ్ళలో ఐ హ్యాడ్ 5 ట్రాన్స్ఫర్స్. దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. గుంటూరులో అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా పనిచేశాను, ఆల్మోస్ట్ ఒక 9 months వర్క్ చేశాను అక్కడ. దట్ వాజ్ అనదర్ ఛాలెంజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే అడ్మినిస్ట్రేషన్ని దగ్గరగా చూడము, బికాస్ సుమారుగా ఇన్ని పోలీస్ డిస్ట్రిక్ట్లో 3,000 మంది పర్సనల్ ఉంటారు. సో వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ కానీ వాళ్ళకు ఉండేటువంటి డిపార్ట్మెంటల్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా సార్ట్ చేసే ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ జాబ్ యాక్చువల్లీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్. సో అది అయిపోయిన తర్వాత దెన్ ఐ గాట్ ట్రాన్స్ఫర్ టు చిత్తూరు యాజ్ ఎస్పీ చిత్తూరు. ఓకే సార్, చిత్తూరు రాగానే మీకు ఇటు చెప్తున్న కర్ణాటక తమిళనాడు లిక్కర్తో పాటు రెడ్ శాండ్, అదేవిధంగా చిత్తూరులో గతంలో హిస్టరీ తీసుకుంటే చాలా గ్యాంగ్స్ యాక్షన్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఎలా షార్ట్ అవుట్ తీసుకొస్తుంది? మీరు అన్నట్టుగా రెడ్ శాండల్స్ ఈజ్ ఏ మేజర్ ప్రాబ్లమ్ అండి, విచ్ గవర్నమెంట్ ఆల్సో టేకింగ్ యాజ్ ఎ సీరియస్ ప్రయారిటీ. సో మనకు వచ్చేసి చిత్తూరులో యాజ్ సచ్ ఫెల్లింగ్ ఆఫ్ రెడ్ శాండల్స్ ప్లాంటేషన్ అయితే లేదు, ఏమన్నా కూడా ట్రాన్సిట్ వర్క్ మాత్రం యూస్ చేస్తున్నారు. సో దానిపైన కూడా వీ హ్యాడ్ వెరీ గుడ్ ఆపరేషన్స్, ప్రాపర్ ఇంటెలిజెన్స్ మెయింటైన్ చేసి దానిపైన we had good success. Recently also Perumal అని చెప్పేసి one of the kingpin of red sandals, we could nab him from Tamil Nadu. మన పక్కన తిరువణామలై డిస్ట్రిక్ట్లో ఉంటాడు తను.
ఆయన ఎలా క్యాచ్ చేశారండి? చాలా మంది ఆయన కోసం సో ట్రై చేశారు. తన పైన మీరు నంబర్ ఆల్మోస్ట్ వీ హ్యాడ్ క్లోజ్ టు 13 cases ఆన్ హిమ్. సో అగైన్ ది సేమ్ థింగ్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్నిటికి కూడా ఏంటంటే ఐ థింక్ పోలీసింగ్ జాబ్లో ఉద్యోగం ఎప్పుడు సాఫీగా అవుతుందంటే యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గుడ్, యూ డూ గుడ్ జాబ్, ఇన్ఫర్మేషన్ ఈజ్ బ్యాడ్, యూ డూ బ్యాడ్ జాబ్. సో మనం మామూలు ప్రతిసారి పట్టుకున్నప్పుడు కూడా జనరల్గా జరిగేది ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే కూలీలని కానీ వాళ్ళని ఎక్కువ పట్టుకుంటాము. సో మామూలుగా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినప్పుడు జనరల్గా ఈ మిడిల్ మెన్నే మనం ఎక్కువగా పట్టుకుంటాం. బట్ ఫైనల్ సోర్స్ వరకు జనరల్గా వెళ్ళినా కూడా మనం వాళ్ళు దొరకరు వాస్తవానికి. దే కీప్ మిస్సింగ్ అరౌండ్. దిస్ టైమ్ వీ హ్యాడ్ డెవలప్ ప్రాపర్ ఇంటెలిజెన్స్. అంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా నేను ముందు పనిచేసాను కాబట్టి ఐ నో అబౌట్ దిస్ గై. సో నేను ఉన్నప్పుడు 19లో ఇక్కడ ఉన్నప్పుడు కూడా 20లో ఉన్నప్పుడు కూడా కపుల్ ఆఫ్ ఆపరేషన్స్ వీ హ్యాడ్ గుడ్ సీజర్స్. దాంట్లో మెటీరియల్ అంతా కూడా పెరుమాల్ ఫండింగ్ చేస్తున్నాడు అని ఐ యూస్ టు నో. బట్ దెన్ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు దొరికాడు. సో అదే ఆపరేషన్ సార్ చెప్పండి, చాలా క్లీన్గా అనిపిస్తుంది. యా, ఇది పెరుమాల్ అరెస్ట్ అనేది అంత ఈజీ కాదు. యా. సో తను యాక్చువల్గా అక్కడ లోకల్లీ ఆల్సో పొలిటికల్లీ కొద్దిగా వెల్ కనెక్టెడ్ పర్సన్ యాక్చువల్లీ స్పీకింగ్ తిరువన్నామల డిస్ట్రిక్ట్లో అతను. సో తన పిక్చర్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ దెన్ ఐ వుడ్ నాట్ వాంట్ టు గో టు ఆపరేషన్. నాకు కాదు సార్, వాడి ఫోటో కూడా లేని ఏరియా. సో యాక్చువల్లీ ఓకే, ఆపరేషన్ డీటెయిల్స్ వెళ్ళాను కానీ బట్ మన వాళ్ళు ఇనిషియల్గా ఫస్ట్ జనరల్గా జరిగేది ఏంటంటే ఓకే మీకు ఇక్కడ చిన్న క్లూ దొరుకుతుంది. సో మన వాళ్ళు కొద్దిగా మఫ్టీలో వెళ్ళేసి ఇల్లు చూసుకొని వాడి మూమెంట్ ట్రాక్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 month వరకు క్లోజ్ క్వార్టర్స్లో తిరిగి వాళ్ళతో పాటు తను ఎక్కడ టీ తాగుతాడు, ఎక్కడ బ్యాంక్కి వెళ్తాడు, ఎవరింటికి వెళ్తాడు, ఏ టైంకి ఉంటాడు. సో ఇదంతా కూడా యూ నీడ్ టు క్లియర్లీ కీప్ అ ట్రాక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో సర్వీలెన్స్ బాగా ఇంప్రూవ్ చేసిన తర్వాత వన్ ఫైన్ డే తన్ని వీ కుడ్ పిక్ హిమ్ అప్ ప్రాపర్లీ అండ్ దెన్ వీ షోడ్ హిజ్ అరెస్ట్. సో వన్ ఆఫ్ ది వెరీ గుడ్ క్యాచెస్ అండి దాంట్లో. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి కొంత ఈ పుష్ప మూవీలో కొన్ని సీన్స్ కూడా యాక్చువల్లీ ఈ పిక్డ్ అప్ ఫ్రమ్ దీస్ ఫెలోస్ అనిపిస్తుంటుంది. అంబులెన్స్లో పట్టుకుని వెళ్ళి ఇవన్నీ కూడా దిస్ ఫెలో ఆల్సో యూస్ టు ద సేమ్ థింగ్. యాక్చువల్లీ మేము కూడా మళ్ళీ అంబులెన్స్లో పెడుతుంటేనే వీ గాట్ దిస్ ఫెలో నెక్స్ట్ టైం ఆల్సో. సో అంబులెన్స్తో పాటు వాటర్ క్యాన్లో కూడా పెట్టుకెళ్ళి. సో ఇన్ఫ్యాక్ట్ నేను చూసినప్పుడు చాలా సందర్భాల్లో ఈ తౌడు లారీలో పైన తౌడు నింపి కింద దొంగలు పెట్టుకొని వెళ్ళడాలు, టొమాటోస్, వెజిటబుల్స్ సపరేట్ కంటైనర్ చేయడం, ఇట్లా దే డెవలప్ వెరీ న్యూ. మెయిన్ కింగ్ లేదా వేరే స్టేట్ ఇక్కడ నుంచి మనకి యాక్చువల్లీ తమిళనాడు చెన్నై రెడ్ హిల్స్ ఏరియా ఈజ్ నోన్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అండి. సో చెన్నై నుంచి ఆ పోర్ట్ ద్వారా అటు నుంచి ఇట్ గెట్స్ ఎక్స్పోర్టెడ్ టు చైనా, జపాన్ అండ్ కొరియా. సో అక్కడ ద లింక్ రన్స్ అప్ టు దెన్. సార్ ఇప్పుడు ఫారెస్ట్ యాక్ట్లో ఎక్యూజర్ ప్రాపర్టీ సీజ్ చేయడం కూడా ఉంది. ప్రాపర్టీ తన ప్రాపర్టీ కూడా తను యాక్చువల్లీ వీ కుడ్ అక్కడ లోకల్ రిజిస్టర్ రాసేసి తన పేరు మీద ప్రాపర్టీస్ అన్ని కూడా లిస్ట్ తెప్పించాము. అది అటాచ్మెంట్ కూడా రెడీ చేస్తున్నాము. సో మనకి ఫారెస్ట్ యాక్ట్లో దెర్ ఈస్ అ ప్రొవిజన్, ఈ రెడ్ శాండర్స్ ప్రొసీడ్స్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే మనీ ద్వారా వాళ్ళు అసెట్స్ కొంటారో అవన్నీ కూడా సీజ్ చేయడానికి దెర్ ఇస్ అ ప్రొవిజన్ అండ్ వీ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ అటాచ్మెంట్ ఆల్సో. వెరీ షార్ట్లీ విల్ గెట్ ద ఆర్డర్. సార్ యాక్చువల్గా రెడ్ శాండిల్ అనేది మన ప్రాంతంలో పండడానికి కారణం ఏంటి? దీని మీద మిగతా ఏరియాలో పండినా ఈ ప్రాంతం మీద ఎక్కువగా ఫోకస్ పడడానికి ప్రధాన కారణం? కొంత హిస్టరీలోకి చూస్తే కూడా ఒకటి క్లైమేట్ వైజ్ ఈ శేషాచలం ఫారెస్ట్ ఇస్ కండ్యూసివ్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ రెడ్ శాండల్ ట్రీస్ అండి. దాంతోపాటు కొంత మీరు అన్నట్టుగా ఈ ఎంటైర్ బెల్ట్ ఈ తమిళనాడు ఆంధ్ర బార్డర్ ప్లేసెస్లో ఎప్పుడైతే కొద్దిగా క్రైమ్ ప్రోన్ ఎలిమెంట్స్ రావడం మొదలుపెట్టాయో దే యూజ్డ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు స్మగుల్. సో అట్లా స్మగ్లింగ్ చాలా కాలం నడిచింది. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లేట్ 1980s and 90s. సబ్సిక్వెంట్ 2012-13 నుంచి బాగా తగ్గిపోయింది వాస్తవానికి ఎప్పుడైతే రెడ్ శాండర్ టాస్క్ ఫోర్స్ పెట్టాము. ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ రిమెంబర్ దేర్ వాజ్ అన్ ఇన్సిడెంట్, ఒక ఇద్దరు ఫారెస్ట్ గార్డ్స్ని రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ చేసి షూట్ చేసి చంపారు. సబ్సిక్వెంట్లీ వీ ఆల్సో అప్పుడు ఈ RSTF రావడము, దెన్ వీ స్టార్టెడ్ టైట్నింగ్ థింగ్స్. సో అట్లా ఒకటి ఒక ప్రపంచంలో ఎక్కడ లేని ఒక అసెట్ ఇక్కడ ఉండడము, దగ్గరగా ఒక క్రిమినల్ క్రైమ్ చేయడానికి కొద్ది కండ్యూసివ్ వాతావరణం ఉండడము. సో ఈ రెండు కలగలిపి ఇక్కడ నుంచి సరుకు తీసుకెళ్ళడం, బికాజ్ రివార్డ్స్ ఆర్ అల్టిమేట్. అంటే మీరు ఇక్కడ నుంచి మీకు మహా అయితే ఒక 50,000 ఖర్చు అయ్యేది మీరు అమ్ముకుంటే 5 లక్షలు వస్తున్నప్పుడు ఎవరు మాత్రం ఊరుకుంటారు. అండ్ దీంట్లో కూడా అగైన్ ఎనీ క్రైమ్లో బాగుపడేది ఎవరు కూడా కింద వాళ్ళు కాదు. ఐ కీప్ టెలింగ్ దిస్ ఏంటంటే ఎనీ క్రైమ్ కింద లెవెల్లో వాడు ఓన్లీ జస్ట్ దే ఆర్ ఎక్స్పోజ్ టు పార్ట్ ఆఫ్ థింగ్. పైన కూర్చునే వాళ్ళు దే ఆర్ రియల్ గైస్. సో దే మేక్ బిగ్ మనీ. వీళ్ళు కాకపోతే ఇంకొకడు
మామూలుగా ఇప్పుడు ఇంతమంది పైన పీడియాక్లు పెట్టి పంపిస్తున్నప్పుడు మళ్ళీ ఎవరు వస్తున్నారంటే అవసరం ఉన్నవాడిని ఎక్కడో ఐడెంటిఫై చేస్తారు. అంటే ఆ పూటకి 10,000 అవసరం ఉన్నవాడిని ఎవరు తీసుకొచ్చేసి దే యూజ్ దెమ్ ఫర్ ద క్రైమ్. సో అటువంటి ఒక గ్యాంగ్స్ ఉండడము స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ కోల్కతాలో వీ హ్యాడ్ గ్యాంగ్స్ ఆపరేటింగ్, వీ హ్యాడ్ గ్యాంగ్ ఆపరేటింగ్ కర్ణాటక, తమిళనాడు కూడా వీ హ్యాడ్ గ్యాంగ్స్ బ్యాక్ దెన్. సో అట్లా వీళ్ళందరూ కలిసి ఇది ఒక మంచి అసెట్ కదా, దీన్ని కొల్లగొట్టడం ఈజీ అన్నట్టుగా దే స్టార్టెడ్ డూయింగ్ ద జాబ్. అంటే ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్, చాలా చాలా వెరీ వెల్ ఆర్గనైజ్డ్ మెషినరీ. దే యూస్ టు బి స్పెసిఫిక్ గ్యాంగ్స్ డూయింగ్ దిస్ జాబ్ అండ్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ గ్యాంగ్స్ మధ్యలో కూడా వార్స్ అయ్యేవి. వేర్ ఒకరికి తీసుకొస్తున్న సరుకుని మేము పట్టుకెళ్ళిపోతామని వాడు కౌంటర్ చేయడం, అట్లా అలాంటి సంఘటనలు జరిగాయి. మనకి ఏపీలో కూడా వీ హ్యాడ్ అన్ ఇన్సిడెంట్. సార్ యాక్చువల్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పూర్తిగా ఆక్షన్ ఇస్తే బెటర్. డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ ఐడియా అండి. ఇది గతంలో కూడా అది ఆల్రెడీ ఆలోచన చేశారు. అంటే ఈ డిమాండ్ని మనం కంట్రోల్ చేయకపోతే ఇట్లాగే ఉంటుందని చెప్పేసి మన దగ్గర ఉన్న ఈ ఆర్ఎస్ని ఆప్షన్ చేయడం ప్రయత్నం జరిగింది. మళ్ళీ కూడా ఐ థింక్ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అబౌట్ డూయింగ్ దట్ స్పెసిఫిక్. దానివల్ల క్రైమ్ కంట్రోల్ అవ్వచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి దీనికి అంత అబ్నార్మల్ డిమాండ్ లేకపోతే ఆటోమేటికలీ ఈ రివార్డ్ కూడా క్రైమ్ చేసేది తగ్గుతుంది. ఇప్పుడు అబ్నార్మల్ డిమాండ్ పెరిగిపోయేసరికి ప్రాబ్లం వస్తుంది మనకి. ఓకే, ఇంకా రెడ్ సైడ్తో పాటు నేను అడిగిన ఎస్ డెఫినెట్లీ చిత్తూరులో ఒకప్పుడు మాత్రం వీ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ గ్యాంగ్స్ అండి. అంటే కొంత టౌన్లో కూడా చాలా టర్బులెంట్ టైమ్స్ వీ హ్యాడ్ మల్టిపుల్ అటెంప్ట్స్, మనుషుల పైన అటెంప్ట్స్ అవ్వడం, గ్యాంగ్స్ నడపడం అంతా కూడా ఉంది. ప్రస్తుతానికైతే వీఆర్ బీయింగ్ వెరీ టఫ్ యాజ్ ఐవ్ టోల్డ్ యూ. సో కొంత ఎక్స్ట్రీమిస్ట్ పోలీసింగ్ చూసిన వాళ్ళం కాబట్టి ఐ థింక్ ఐ కెన్ బి రీజనబుల్లీ వెరీ టఫ్ విత్ పీపుల్ ఆన్ దట్ ఫ్రంట్. సో కొంత ఐ హ్యావ్ టోల్డ్ మై ఫెలోస్ ఆల్సో అండ్ ఇక్కడ ఆపరేట్ చేసే వాళ్ళకి కూడా దట్. అంటే గత చరిత్ర తీసుకుంటే సీకే బాబు అనే వ్యక్తి మీద ఒక 7 సార్లు అటెంప్ట్ జరగడం, తర్వాత వాళ్ళందరూ కూడా లోపల ఉన్నా ఇంకా మరొకసారి జరిగే అవకాశం ఉంటే చిత్తూరులో మరొకసారి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కదా, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? నో, వీ హ్యావ్ టేకెన్ ఫుల్ స్టాక్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేర్ విల్ బి నో స్కోప్ ఆఫ్ ఎనీ సచ్ యాక్టివిటీ. ఎనీబడి మీరు అన్నట్టుగా కొద్ది గ్యాంగ్స్ మెయింటైన్ చేయడం కానీ ఆ రౌడీజం వైపు వెళ్తున్న ఎవరిని కూడా వీఆర్ నాట్ స్పేరింగ్ దెమ్. there will be very strong message counseling the part to PD acts is what we are going to use against them. So we have already vachina ventane I have called these people, I have told them that as long as I am in charge of this district, nothing of this sort shall happen. If yes, then you know, given the tarvata cheyocha, that is up to them, but at least as long as I am in charge of this place, ilantid matram we will not allow. So things are stable now. So far it's going smooth. Okay sir, వీటితో పాటు షీ టీమ్స్ అదేవిధంగా దిశ, వీటి మీద మీ ఫోకస్? In fact, I thank you for asking that question, Murli, because నేను చిన్నప్పుడు మా స్కూల్కి వెళ్తున్నప్పుడు మా అక్క వాళ్ళతో పాటు వెళ్తున్నప్పుడు కానీ ఇది ఈ ఈవ్ టీజింగ్ అనేది కొంత ఇట్ యూస్ టు బి ఎ మేజర్ ప్రాబ్లమ్. ఈవ్ టీజింగ్ అంటే యాస్ టీజ్ చేయకపోయినా కూడా కమెంట్స్ పాస్ చేయాలి కానీ ఇవన్నీ కూడా ఒక మనతో పాటు పుట్టినటువంటి ఒక మనిషి ఈ సమాజంలో ఫ్రీగా రాత్రులు లేసేయండి పగటిపూట నడుచుకుంటూ తన పని తను చేసుకొని వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి ఉంది. సో అప్పుడు నుంచి నాటుకుపోయిన మైండ్ అంటే ఇది మాత్రం నేను అలో చేయను, ఇంకా మిగతావన్నీ ఐ డోంట్ బాదర్ మచ్. కానీ బట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఈజ్ సంథింగ్ దట్ వీ విల్ టేక్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ ఆల్సో. దిశ ఈజ్ అవర్ వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రామ్ సంబంధించి దిశ మొబైల్ అప్లికేషన్ వేసుకోవడం ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ దిశ. ఇన్ఫ్యాక్ట్ దిశ ఈజ్ అన్ అంబ్రెల్లా ఇనిషియేటివ్. దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఒకటి స్పీడీ ట్రయల్ కానీ, క్విక్ మన వైపు నుంచి సెన్సిటైజ్ చేయడం పోలీస్ని కూడా, అంటే విమెన్ ఫ్రీగా వచ్చి చెప్పగలగాలి. సో ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దట్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ వెరీ షార్ట్లీ నెక్స్ట్ మంత్ అట్లా అనుకుంటున్నాము, వేర్ ఇంకా ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెంచాలనే ఉద్దేశంతో మనకి గుంటూరులో ఇఫ్ యూ సీ ద రమ్య గారి ఇన్సిడెంట్ మీకు ఐడియా ఉండాలి. దాంట్లో యాక్చువల్గా నేను అప్పుడు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గుంటూరు, సో దగ్గర నుంచి చూశాను అప్పుడు ఆ ఇన్సిడెంట్ అంతా కూడా. ఆ అమ్మాయి వచ్చేసి తనని ఇట్లా ఒకడు వేధిస్తున్నాడు అనే విషయము, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి తనని స్టాక్ చేస్తున్నాడు, వేధిస్తున్నాడు అనే విషయము తను ఎవరికి చెప్పలే, తన ఫ్రెండ్ మాత్రం తెలుసు అంతే. అండ్ నోబడి ఎల్స్ న్యూ అంటిల్ ఇన్సిడెంట్ అయ్యి ఇంత పెద్దగా అయ్యేంతవరకు కూడా. సో మై పాయింట్ వాజ్ అసలు రిపోర్టింగే చాలా తక్కువ. సో దిశ అనే ఐడియా పుష్ చేయడం కారణం ఏంటంటే వీ వాంట్ దెమ్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్. సో ఫ్రమ్ మై సైడ్ వీ వాంట్ టు టెల్ దీస్ పీపుల్, అందరికి విమెన్కి కూడా ఏంటంటే నేను ఆర్ పోలీస్, మేము మీ ఇంట్లో వ్యక్తులం కాకపోయినా మేము మీలో ఒకళ్ళం, వీఆర్ దేర్ ఫర్ యూ. మేము మీ తోడబుట్టిన అన్న తమ్ముడు కాకపోయినా కూడా మీకు వారికన్నా ఎక్కువగా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాం. సో ఆ భరోసా ఇవ్వాలి, ఆ సిగ్నల్ ఇవ్వడానికి దిశ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటున్నాను.
ఈ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ ఎస్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్, వీఆర్ థర్డ్ ఇన్ ద స్టేట్. బట్ దానికన్నా కూడా దాన్ని ఎట్లా యూస్ చేయాలి అండ్ వాళ్ళకున్న లీగల్ ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా అవేర్నెస్ తీసుకెళ్ళాలి. ఈ ఏడాది ఇన్ఫ్యాక్ట్ ఈ 15th ఆగస్ట్కి టు రీడెడికేట్ అవర్ సెల్ఫ్స్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ వీఆర్ ప్లానింగ్ టు మేక్ ఈ విమెన్తోనే ఫ్లాగ్ హాయిస్ట్ చేయించి వీ వాంట్ టు సెండ్ ఎ మెసేజ్ టు ద డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ అండ్ ఎవ్రీబడి దట్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఈజ్ ద కీ ప్రయారిటీ. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా కూడా మహిళల పట్ల అఘాయిత్యాలు స్వేచ్ఛగా అంటే ఈ మన స్వాతంత్ర్యం ఇచ్చిన స్వేచ్ఛని వినియోగించుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే నిజంగా కూడా అది సిగ్గుపడాల్సిన విషయం. సో అటువంటి పరిస్థితులు ఉండకుండా స్వేచ్ఛగా ఆడవారు కూడా వారి వారి పనుల్ని చేసుకునే ఒక వాతావరణం కల్పించాలనేటువంటి ఒక ఐడియాతో దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ వెరీ స్ట్రాంగ్లీ టువర్డ్స్ ఇట్. సో దానిపైన దిశ ప్యాట్రోల్స్ కానీ, అంతేకాకుండా వారికి ఈ అవేర్నెస్ రిగార్డింగ్ ఆల్ దీస్ లాస్లో చట్టాల్లో ఏమేమైతే వాళ్ళకున్న ప్రొవిజన్స్ అవి వాటిపైన అవేర్నెస్ కల్పించడం కానీ, ట్రయల్స్ మామూలుగా మనకి 2010లో జరిగిన కేసు ట్రయల్ ఇప్పుడు నడుస్తుంది. అప్పుడు సంచలనం జరిగినటువంటి కేసు అయ్యిండొచ్చు కాక ఈ 2022లో వాడికి ఉరిశిక్ష పడినా కూడా ఎంతమంది తెలుస్తుంది తెలియదు. మీరు అదే ఇప్పుడు రమ్య ఇన్సిడెంట్ చూడండి, జరిగినటువంటి ఏడాది కాలం లోపలనే వాడికి ఉరిశిక్ష పడితే ఎవ్రీబడి వేర్ సిగ్నల్ వెంట్ వెరీ క్లియర్లీ. సో మా ఫోకస్ కూడా ఏంటంటే పాతవి అవి అవుతుండగానే కొత్త రీసెంట్ పాస్ట్లో వెరీ గ్రేవ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పీడీ ట్రయల్ చేయించి వితిన్ 3 months కన్విక్షన్ ఇప్పించేసేయాలి. సో దానికోసము ట్రయల్ షెడ్యూల్ పైన ఇన్సిస్ట్ చేసి జ్యుడిషియల్తో కోఆర్డినేట్ చేసుకొని వీఆర్ గెటింగ్ ద ట్రయల్ షెడ్యూల్ డన్. అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ పోలీస్ పరంగా చేయగలిగినది అవుట్ ఆఫ్ లా చేస్తే దట్ ఈస్ అగైన్ ఏ వెరీ రాంగ్ ట్రెండ్ టు డూ. అంటే కొంత ప్రజల నుంచి ప్రతిసారి ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక ప్రెజర్ ఏమొస్తుంది అంటే వీళ్ళని బంప్ ఆఫ్ చేసేయండి అనే ఒక సిగ్నల్, అంటే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి మాకు. నాకు ఇన్ఫ్యాక్ట్ ఒక డైలాగ్ కూడా గుర్తు, ఆ టెంపర్ మూవీలో ఉంటుంది అనుకుంటాను, మేము రేప్ చేసేంత ఫాస్ట్గా మీరు మాకు శిక్ష చేయగలుగుతున్నారని చెప్పి అడుగుతారు దాంట్లో హీరో కూడా. సో నిజంగా యాక్చువల్లీ నాకైతే సినిమా చూసినప్పుడు వాస్తవం అనిపించింది. అది పోలీస్ మ్యాన్ ఐ ఫెల్ట్ అవును కదా, మనము ఇప్పుడు మొదలు పెడితే 10 ఏళ్ళకి వాడికి శిక్ష పడుతుందో తెలియదు, దానిపైన ఇంకా ప్రజల్లో ఏం భయం ఉంటుంది అని ఏం సిగ్నల్ వెళ్తుంది. సో అది చేంజ్ చేయడానికే ఈ మేజర్ ఇష్యూస్ ఏవైతే అయ్యాయో క్రైమ్ అగేన్స్ట్ విమెన్ వాటిని ఐడెంటిఫై చేసి దానిపైన వర్కౌట్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ సాలిడ్గా ఉండి కోర్టుతో రిక్వెస్ట్ చేసుకొని లైసెన్స్ చేసుకొని అట్లీస్ట్ ట్రయల్ షెడ్యూల్ ఫర్ దీస్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ వాటిలో మనం కన్విక్షన్ ఇప్పించగలిగితే ఆటోమేటికలీ సిగ్నల్ విల్ గో దట్ ఓకే నేరం అండ్ పనిష్మెంట్, crime and punishment, they will follow. Then there will be some semblance of order in society. సార్, మీరు మహిళల పట్ల క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. దానికోసం దిశ యాప్ అందులో డౌన్లోడ్ కూడా చేసినాం. కానీ చాలామంది దిశ యాప్ డౌన్లోడ్ చేయించుకోవడానికి ఈ ముందు డౌన్లోడ్ చేయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, దిశ యాప్ మా ఫోన్లో ఉంటే మా వేరే బోర్డ్స్ తెలిసిపోతాయి, మా ఉనికి తెలుస్తుందంటే ఒక అనుమానం క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? లేదండి, మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం దిశ యాప్ డౌన్లోడ్స్ కన్నా రిజిస్ట్రేషన్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. సార్ ఇప్పుడు డీజీ సార్ ఇస్ వెరీ కీన్ ఆన్ రిజిస్ట్రేషన్ చేస్తేనే దాన్ని యూస్ చేస్తారు, లేకపోతే ఇంకా వాట్ ఇస్ ద పాయింట్. సో రిజిస్ట్రేషన్ పరంగా వీఆర్ పుషింగ్ హార్డ్ ఆన్ రిజిస్ట్రేషన్స్. మీరు అన్నట్టుగా మీ ప్రైవేట్ సమాచారాన్ని యాక్సెస్ చేయడం అంటూ ఏమీ ఉండదు. దిస్ ఇస్ ఓన్లీ మీరు ఆ యాప్ని యూస్ చేసినప్పుడు మాత్రమే, దట్ టు SOS లాగా మాత్రమే. అది కూడా యు ఆర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, అంటే మీ దాంట్లో ఫోన్ కాల్ డేటా కానీ మీ ఫొటోస్ కానీ మీ కాంటాక్ట్స్ కానీ ఏవి కూడా దే విల్ నాట్ బి స్టోర్డ్ ఆర్ షేర్డ్ విత్ ఎనీబడి. అంటే చిన్న మూమెంట్ ఇవ్వగానే వెంటనే ఫిజికల్ లొకేషన్ మాత్రమే, యువర్ ఫిజికల్ లొకేషన్ యాప్ ఆన్ మాత్రమే ఇట్ విల్ బి ట్రాక్డ్. సో దట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. సో మీరు ఇప్పుడు దాన్ని మేము ట్రాక్ చేసి మిమ్మల్ని పిన్ పాయింట్ చేసి సర్వేలెన్స్ పెట్టేంత అయితే ఏమి ఉండదు దాంట్లో. ఓన్లీ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. మీరు ఎట్లా అయితే ఉదాహరణకి మీరు ఒకవేళ ఇంట్లో కొద్దిగా 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయి బయటికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్కి వాట్సాప్ లొకేషన్ పంపిస్తుంది, నేను పలానా చోట్ల ఉంటున్నాను తిరగండి. సో యాజ్ సింపుల్ యాజ్ దీంట్లో కూడా వీఆర్ జస్ట్ ట్రాకింగ్ యువర్ లొకేషన్ టు ఎక్స్టెంట్ దట్ వీ వాంట్ టు మేక్ యూ ఫీల్ సెక్యూర్. మీ సెక్యూరిటీ కోసం తీసుకుంటున్నది తప్పితే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ మీ ప్రైవసీ ఇంక్లూడ్ చేసే పని మాత్రం చేయాలి. ఓకే. కానీ దిశ యాప్ అనేది కేవలం మహిళలకు మాత్రమేనా, మగవారు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు? ఎవరైనా డౌన్లోడ్ చేయొచ్చు, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ ద స్పెసిఫిక్ ఫోకస్ ఈజ్ ఆన్ విమెన్ సేఫ్టీ. తర్వాత చిత్తూరులో హైవేస్ కనిపిస్తుంటాయి, సిటీలో ట్రాఫిక్, హైవే మీద యాక్సిడెంట్ తగ్గించడానికి బ్లాక్ స్పాట్స్ పెట్టడం కదా, వాటితో పాటు ఇంకేం చేస్తున్నారు? పబ్లిక్ ఎక్కువగా చిత్తూరు పబ్లిక్కి ట్రాఫిక్ అవేర్నెస్ లేదనే విషయం చాలా తెలుసు. మీరు చెప్పింది యాక్చువల్లీ వాస్తవం అండి. సో ఈ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ పైన ఐ బీన్ వెరీ వెరీ స్ట్రిక్ట్. అగైన్ ఒక పోలీస్ మ్యాన్ యొక్క విజిబిలిటీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ప్రజలకి ట్రాఫిక్ సక్రంగా ఉంటే ఆటోమేటికలీ పోలీస్ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. మీరు మిగతా ఏ పని చేసినా కూడా అంత విజిబిలిటీ రాదు. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్ పార్ట్.
సో ఈ ఎంబీ యాక్ట్లోని ప్రొవిజన్స్ చాలా సాలిడ్గా యూస్ చేసి యూ కెన్ ఆస్క్ ఎనీబడి ఇన్ ద టౌన్ వితౌట్ హెల్మెట్ యువర్ వెహికల్ షాల్ బీ సీజ్డ్. ఇంకా దాంట్లో నో మొహమాటం ఎట్ ఆల్, నో పొలిటికల్ ఈల్డింగ్. మీరు ఎవరికైనా బంధువు కావచ్చు, ఏమైనా కావచ్చు, లా ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. మీరు వితౌట్ హెల్మెట్ యూ కమ్ ఆన్ టు ద రోడ్, యువర్ వెహికల్ విల్ బి టేకెన్ అవే. అండ్ మనకి నదర్ ప్రాబ్లమ్ ఇన్ చిత్తూరు టౌన్ వచ్చేసి ఈ రేస్ బైక్స్ తీసుకుని రేసింగ్ చేయడాలు, దాంట్లో ఇవి హ్యాడ్ 4 deaths అండి. 2 instances. ఇద్దరు యంగ్స్టర్స్ 18 years 19 years old బాయ్స్, వాళ్ళ పేరెంట్స్ కడుపుకో చూసిన తర్వాత అనిపించింది ఇంతమంది వ్యవస్థ ఉండి కూడా ఏమి ఇది ఒకంటే నిర్లక్ష్యం వాళ్ళ వైపు నుంచి ఉండవచ్చు కాక, బట్ ఈవెన్ దెన్ మనం ఏం చేయలేమా అని చెప్పి. సో ఆ తర్వాత దెన్ వీ వెంట్ టు కాలేజెస్, వీ కౌన్సిల్ దోస్ ఫెలోస్ టెలింగ్ దట్ ఎనీబడి ఫౌండ్ డూయింగ్ దీస్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్, ఇండియన్ రోడ్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ దీస్ థింగ్స్. ఇది రోడ్స్ దేనికి, కేవలం కమ్యూటేషన్ మాత్రమే, రేస్ చేసేదానికైతే పనికిరాదు. సో మీకు కావాలంటే వేరే దేశం వెళ్ళి చేయండి, వేరే ప్లేసెస్ ఉంటాయి రేసింగ్ క్లబ్స్, అక్కడికి వెళ్ళి చేయండి. ఇక్కడ మీరు ఒక 350cc బైక్ తెచ్చేసి దాంతో మీరు డ్రిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాను ఇవన్నీ చేస్తానంటే యూ విల్ పుట్ యువర్ లైఫ్ ఇన్ డేంజర్, అవతల వాళ్ళ లైఫ్ డేంజర్లో పెడతారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ helmet enforcement is very, very strictly done. So in fact, to the extent that there are memes in social groups now, మా చిత్తూరు సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా ఒంటిపైన బట్టలు లేకుండా వదులుతున్నారు కానీ హెల్మెట్ లేకుండా మాత్రం చిత్తూరు పోలీస్ వదలరు. సో దట్స్ ద సిగ్నల్ వీ వాంట్ టు సెండ్ ఎవ్రీబడి. అండ్ సెకండ్ థింగ్, దాంతోపాటుగా మిగతా ఇనిషియేటివ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్లో కూడా వీ లాంచ్ అ ప్రోగ్రామ్, నో హెల్మెట్ నో ఫ్యూయల్. మీరు హెల్మెట్ ఉంటేనే ఫ్యూయల్ పోస్తారు, లేకపోతే పోయాము ఇంకా. సో దట్స్ సిగ్నల్ ఇంప్లిమెంట్ అవుతుందంటారు. యా, ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి కూడా ఇట్స్ 3rd week. సో వీఆర్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. ఎవరీ డైలీ మానిటర్ చేస్తాం. ఇన్ఫాక్ట్ వీ హ్యాడ్ డీసెంట్ రిజల్ట్స్ ఆల్సో. మీరు జూన్, జూలై, ఆగస్ట్, నేను ఐ వాజ్ జస్ట్ గోయింగ్ టు డేటా ఆల్సో. సో ఆల్మోస్ట్ జూన్లో వీ హ్యాడ్ క్లోజ్ టు 47 deaths అండ్ జూలైలో ఇట్ హ్యాస్ కమ్ టు ఓన్లీ 21. సో ఆల్మోస్ట్ more than 50% reduction. అండ్ దిస్ మంత్ వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ అరౌండ్ 15. సో దర్ ఇస్ ఫ్యూ ఆఫ్ మెజర్స్ అండి. దీంతో పాటుగా ఈ వెహికల్ అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్పడము, అండ్ ఎస్పెషల్లీ హెవీ వెహికల్స్ గోయింగ్ ఆన్ దిస్ హైవేస్ అనవసరంగా ఆపకుండా ఉండడం. సో దానికోసం ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ పెట్రోల్ వెహికల్స్ ఆల్సో. ఈ రోడ్ సేఫ్టీ మొబైల్స్ ఉంటాయి. సో వాళ్ళ లొకేషన్ కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉంటుంది మన కంట్రోల్ రూమ్లో. నైట్ వీళ్ళు మూవ్ అవుతున్నారా లేదా, వాళ్ళ పని ఏంటంటే మనకి అనదర్ ఫ్రీక్ యాక్సిడెంట్ ఏమవుతుంది, రోడ్డు పైన వెహికల్ ఆపి ఉంటుంది, చీకట్లో వెళ్ళేసి మనం కొట్టేస్తాం హైవే పైన. సో స్టేషనరీ వెహికల్స్ ఉండకూడదు హైవే పైన, ఒక డెసిగ్నేటెడ్ ఏరియాలో మాత్రమే దే హ్యావ్ టు పార్క్ ఇట్ ఇన్ సైడ్. సో వీటిపైన అవేర్నెస్ కల్పించడం, మీరు బ్లాక్ స్పాట్స్ పైన వర్క్ చేయడము. అంటే దీంట్లో పోలీస్ ఒక్కరే చేసి సరిపోదు, వీఆర్ టేకింగ్ అదర్ యాక్టర్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వీఆర్ టేకింగ్ దేర్ హెల్ప్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీఆర్ టేకింగ్ దేర్ హెల్ప్. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే సేఫ్టీ, రోడ్ సేఫ్టీ ఫాల్స్ ఆన్ అవర్ షోల్డర్స్. సో దానిపైన ఈ బ్లాక్ స్పాట్ క్లియరింగ్ కానీ, టేకింగ్ అప్ అదర్ కరెక్టివ్ మెజర్స్ వేర్ ఎవర్ నీడ్ బీ. సో దానిపైన బీ బీన్ వెరీ పర్టికులర్ ఆన్ దట్ అండి. సార్, రోడ్ యాక్సిడెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మీరు ఇందాక చెప్తున్నట్లుగా పబ్లిక్కి 100% పోలీసింగ్ అనేది ట్రాఫిక్ మీద కనిపిస్తుంది. మీరు చెప్పిన బ్లాక్ స్పాట్స్లో కానీ యాక్సిడెంట్ చనిపోతున్నప్పుడు 304 Part 2 ఏమైనా అది చేశానండి. వీ ఇనిషియేటెడ్ దట్ రీసెంట్లీ. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, డ్రైవ్ చేసి ఒక 2 డెత్కి కాజ్ అయిన పర్సన్ కేసులో వీ యూస్ 304 Part 2 వెరీ ఎఫెక్టివ్లీ. బికాస్ అది అంటే మనం క్షమించడానికి నేరం నిజంగా కూడా చెప్పాలంటే. మీరు సరదా కోసం తాగేసి వెహికల్ ఎక్కేసి ఎదుటివాడిని ప్రాణం తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అసలు? సో we've invoked Part 2 in the particular instance. We had an instance near Palmate sub-division. We had a problem there, so we invoked that. నెక్స్ట్ సైబర్ క్రైమ్ అండి. మీరు చదువుకున్నప్పుడు క్రైమ్ వేరు, ఇప్పుడు క్రైమ్ వేరు. అప్పుడు దొంగ అంటే పలానా వాడు అని, రౌడీ అంటే పలానా వ్యక్తి అని చెప్పుకునే రోజులు అవి. ఇప్పుడు అందరిలో చేస్తున్నారు. ఎక్కడో కూర్చుంటాడు, ఎక్కడో చేస్తుంటాడు. పర్టికులర్గా క్రైమ్ చేసేవాడు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే, కంప్లైంట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కనిపిస్తుంటారు. ఈ సైబర్ క్రైమ్ మీద మీరు నెక్స్ట్ జనరేషన్ కానీ మీ చిత్తూరు పబ్లిక్ కానీ మెసేజ్ ఏం ఇస్తారు? మీరు అన్నట్టుగా మురళి, మనకి ట్రెడిషనల్ పోలీసింగ్కి ఇప్పుడు రాబోయే పోలీసింగ్కి ఒక సంధి టైంలో ఉన్నాం మనం. యాక్చువల్గా ఏంటంటే ఫిజికల్గా పోలీస్ మ్యాన్ బయట లాఠీ పట్టుకొని కనపడడం, ఎవడో తప్పు చేసేవాడిని కొట్టడము, అది ఒక రకమైన పోలీసింగ్ చూసాం 90-2000 వరకు. ఇప్పుడు ఏంటంటే అంత కంప్యూటర్లోను, ఫోన్లో జరిగిపోతున్న వ్యవహారం అంతా కూడా. సో దానికి దీనికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తున్నటువంటి టైమ్స్. సో ఇన్స్టిట్యూషనల్లీ ఆల్సో మేము యాజ్ ఎ పోలీస్ ఆర్గనైజేషన్ వీఆర్ ట్రైంగ్ టు ఇవాల్వ్ అండ్ టు కీప్ అప్ విత్ ద చేంజింగ్ టైమ్స్. రీసెంట్లీ మనం చూసాం మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఆల్మోస్ట్ 67 crores వాజ్ స్విండల్డ్ ఆఫ్. ఎక్కడో కూర్చొని ఒక 150 కోట్లు వేసాడు. అండ్ దట్ ఈస్ ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ యాక్చువల్లీ స్పీకింగ్. మా దగ్గర కూడా వీ సీ సైబర్ క్రైమ్ గెటింగ్ రిపోర్టెడ్ సో ఆఫెన్. అది ఒకటి, ప్రజల్లో అస్సలకి బొత్తిగా అవేర్నెస్ లేకపోవడము. అంటే మనకి ఎట్లా అయిపోతుందంటే, ఉదాహరణకి మాకు ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఎస్పీగా ఉద్యోగం ఇచ్చే కన్నా ముందు ఒక 7.5 పాటు బాగా మాకు బ్రషింగ్ చేసి, ట్రైనింగ్ చేసి
దీనికి నువ్వు సూటబుల్ అని చెప్పి తెలిసిన తర్వాత పంపిస్తారు. అవును. సో యూ నీడ్ టు హ్యావ్ an eligibility to sit in a particular seat and make decisions. సిమిలర్లీ నాకు ఒక డివైస్ ఇచ్చినప్పుడు దానికి మరి నాలో వినియోగించాల్సిన డిసిప్లిన్ నాకు ఉండాలి కదా. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పవర్ యాక్చువల్లీ స్పీకింగ్. అది లేకుండా వాడి చేతిలో వెపన్ పెట్టి ఇంకా మీరు వదలండి అంటే ఇంకెట్లా ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఈ మిస్యూజ్ ఎక్కువైపోతుంది. ఎస్పెషల్లీ జనాలు కూడా ఏదైనా లింక్ వచ్చింది మీకు పలానా గ్రేట్ బ్యాంక్ ఆఫ్ బ్రిటన్లో నుంచి మీకు £1,00,000 వచ్చాయంటే ఈ క్లిక్ నొక్కితే వచ్చేస్తుందంట అంటే అది ఒక కొంతకాలం నడిచింది, దానిపైన అవేర్నెస్ వెళ్ళింది. సెకండ్ ఏంటి, మళ్ళీ మీకు పలానా ఆర్డర్ మీరు ప్లేస్ చేశారు, మీకు ఒక ఫోన్ ఫ్రీగా వస్తుంది, సో మీరు ఒకసారి ఓటీపీ చెప్పేస్తే మీకు ఫోన్ ఇచ్చేస్తాము. సో ఇట్లా ఫ్రీగా వచ్చేసిందంటే అదొక రకం. ఇది కాకుండా సైబర్ స్పేస్లో బులీయింగ్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ చేసుకోవడము, తద్వారా వారి దగ్గర నుంచి వారి ప్రైవేట్ డేటా తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం, దిస్ హెస్ బికమ్ వెరీ వెరీ కామన్. అసలుకి నాకు అనిపిస్తుంది, నాకు తెలిసిన అంతవరకు చెప్తున్నాను, నిజంగా కూడా సోషల్ మీడియాలో ప్రాణమిత్రులైన వారు ఎవరు చూడలేని ఇంతవరకు. కాలేజ్లో ఉంటారు ప్రాణమిత్రులు, కానీ సోషల్ మీడియాలో ప్రాణమిత్రులు అనేంతవరకు ఎవరు చూడలేదు. అటువంటి అప్పుడు వారిని నమ్మి మీరు ప్రైవేట్ డేటా అప్పగించడం ఏంటి, తర్వాత దానికి మళ్ళీ బ్లాక్మెయిల్ అయిపోయి ఇబ్బంది పడడం ఏంటి, ఇది కొంత ప్రజల్లో అయితే దేర్ నీడ్స్ టు బీ సమ్ డిసిప్లిన్ ఆన్ రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ సైబర్ స్పేస్. సో దానిపైన చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి వీఆర్ లాంచింగ్ ఒక సైబర్ లెర్నింగ్ సెంటర్ ఒకటి, ఒక 6 lakhs ఇస్ వాట్ వీ వాట్ శాంక్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆల్సో. మా చిత్తూరు ట్రైనింగ్ డిటీసీలోని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లోని వీఆర్ పుట్టింగ్ అప్ ఏ సైబర్ ల్యాబ్ ఒకటి, అట్లాగే ఒక లెర్నింగ్ సెంటర్ ఒకటి, వేర్ ఈ సైబర్ క్రైమ్ సంబంధించి ఒకటి అవేర్నెస్ కల్పించడం ఒకటి, మా వరకు ఈ సైబర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి అది ఒకటి. థర్డ్ థింగ్, ప్రజల్లో కూడా రెస్పాన్సిబుల్ సైబర్ బిహేవియర్ ఎట్లా నేర్పాలి. సో ఈ 3 అంశాలకి దట్ విల్ బీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా వీఆర్ థింకింగ్. సో నెక్స్ట్ ఐ థింక్ ఒక 4 to 5 monthsలో దట్ షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. సో దట్ విల్ బి అనదర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ అండి. అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా ప్రజల్లో ముందు అవగాహన తీసుకొస్తే దట్ ఈస్ ట్రూ. కాకపోతే మనం ప్రజలు అనే పదం చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఒక హ్యూజ్ మాస్ ఇమాజిన్ చేయండి. ఇప్పుడు ఈ జిల్లాలోని సుమారు 17 లక్షల మంది ఉన్నప్పుడు అంతమందిని వెళ్ళి ప్రతి ఒక్కరికి మనము చెప్పడము, వాళ్ళు దాన్ని మార్చుకొని అంత తెలివిగా చేయడం అనేది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. అది చేస్తాము, బట్ ప్యారలల్లీ ఈ తప్పు చేసేవాడిని కంట్రోల్ చేయాలి కదా. సో అది ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని శిక్షిస్తేనే కొద్దిగా సిగ్నల్ వెళ్తుంది. సో అందుకోసమే యాజ్ ఎ పోలీస్ మ్యాన్, professional job is when you do a professional investigation and you get conviction. So సార్, ఇక్కడ మీరు సైబర్ క్రైమ్లో క్రిమినల్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాడు, ఎక్కడో బీహార్లోనో ఢిల్లీలోనో జార్ఖండ్లో ఉంటాడు, మీరు వాడిని ఎలా పికప్ చేస్తారు? హ్యూజ్ ఛాలెంజ్ మురళి, ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్. యాక్చువల్లీ చాలామందికి ఇది తెలీదు. అంటే జనరల్గా కూడా కాల్ చేసి మాకు ఐటీఐ మాకు డబ్బులు పోయినా కంప్లైంట్ ఇచ్చినాం, ఇంకా కూడా తీసుకురావట్లేదు అంటారు. ఐ టెల్ యూ సింపుల్ థింగ్, ఇప్పుడు పోయిన అమౌంట్ 10,000 అయ్యుండొచ్చు కాక, ఓకే, అయినా కూడా బిగ్ అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీ. మనకి ముద్దాయి ఎదురుగా ఉంటే ఇట్స్ నథింగ్, ఇట్స్ మినిట్స్ జాబ్. వాళ్ళు వచ్చేసి ఎక్కడ జార్ఖండ్లోనో, కోల్కతాలోనో, బీహార్లోనో ఉంటారు, ఢిల్లీలో ఉంటాడు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు పంపించినా కూడా దొరుకుతారంటే పంపిస్తాను, బట్ పంపించి హౌ మచ్ రిసోర్సెస్, మనకున్న రిసోర్సెస్ ఎంతమంది డెడికేట్ చేయగలం దీనికి. సో ఎంతో కొంత ప్రజల నుంచి కూడా కొద్దిగా జాగరూకత లేకపోతే దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ యాజ్ వీ గో ఫర్దర్. సో ఐ థింక్ అసలుకి ట్రెడిషనల్ క్రైమ్ కన్నా కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ కూడా చూస్తే, నేను మొన్న ఐ వాస్ జస్ట్ కంపేరింగ్, ఈ మనము ఇంటికి కన్నాలేసి దొంగతనాలు చేసేది బాగా తగ్గిపోయింది ఇప్పుడు. సో వాళ్ళతో పోలిసి ఐటీ యాక్ట్లో లాస్ ప్రాపర్టీస్ మచ్ హైయర్. అవును, అంటే ఇంటికి కన్నాలు వేసినట్టయితే మీరు పట్టుకుంటారు, కొడతారు, వాడికి కొట్టకుండా హ్యాపీగా చేసుకుంటారు. ఈ ట్రేస్ చేయడం చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు. అంతే ఇక్కడ వదిలేసేయండి, విత్ ఇన్ కంట్రీ అయితే ఫిర్బీ మనం చేయొచ్చు. మీరు ఎక్కడో దుబాయ్లో కూర్చొని చేస్తే అప్పుడేం చేస్తారు ఇంకా. అవును. సో దానికి ఒకటే మార్గం ఏంటంటే మనము కొద్దిగా సైబర్ బిహేవియర్ ఉండాలి, కొంత డిసిప్లిన్డ్గా ఉండాలి. అసలు ఫోన్ వాడే విధానం ఏంటి, ఏ డేటా షేర్ చేయొచ్చు, ప్రతి యాప్ పనికిమాలిన యాప్కి టక ఓకే చెప్పేసేసిన తర్వాత మాకు ఇది పోయిందండి అది పోయింది అండి అంటే అది ఓకే, అది అమాయకంగా చేస్తే ఓకే. కొన్ని సందర్భాల్లో మరి మనము అంతగా కూడా గుడ్డిగా నమ్మకూడదు ఏది అంటారు. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ యాప్స్ కూడా మీరు చూస్తే ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిన, చాలామంది లైఫ్స్లో ఒక హెవా క్రియేట్ చేసింది. నాకు తెలిసి ఇక్కడ ఒక 3-4 కంప్లైంట్స్ వచ్చాయి మా దగ్గర కూడా. ఒకసారిగా మీరు ఆ క్షణానికి మీకు డబ్బు కావాలి, తక్కువ ఇంట్రెస్ట్ ఏదో అంటాడు వాడు, అది చూసి మీరు టెంప్ట్ అయిపోయి యాప్ టక మొత్తం అంతా కూడా యూ గివ్ ఆల్ ద పర్మిషన్స్, ఫొటోస్, కాంటాక్ట్స్ అన్నీ కూడా మీరు, ఎందుకంటే ఎక్కువ చదవరు ఆ టైంకి, డబ్బు వస్తుంది కదా అనేసి వేస్తారు. వేసిన తర్వాత అప్పుడు రికవరీ అప్పుడు ఇంకా దీస్ ఫెలోస్ దే ప్లే హెవక్ లిటరలీ. అంటే ద నెంబర్ ఆఫ్ కాల్స్ దే మేక్, ఆ ఫొటోస్ తీసుకొని మాఫ్ చేసి కాంటాక్ట్స్ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి కాంటాక్ట్స్ వాళ్ళు పంపించారు. చాలామందికి ఇన్ఫ్యాక్ట్
దెర్ వాజ్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ ఆల్సో. కొత్తగా పెళ్ళైన వ్యక్తి అతను వాడి పెళ్ళికి ముందు హీ టుక్ ఎ లోన్. వెడ్డింగ్ 1 month అయ్యింది. ఆ అమ్మాయికి అంటే వైఫ్కి హీ సెంట్ మాఫ్ పిక్చర్ ఆఫ్ దిస్ పర్సన్, ఎందుకంటే ఫోటోస్ యాక్సెస్ చేయగలిగారు కాబట్టి. అండ్ దెన్ దెర్ వాజ్ అ డిస్ప్యూట్ దేర్ యాజ్ వెల్. సో ఇట్లా ఎనార్మస్ ఇన్స్టెన్సెస్. సో వీటన్నిటికి కూడా చెక్ పెట్టాలి అంటే యాజ్ అ యూజర్, ఎండ్ యూజర్ నేను జాగ్రత్తగా ఉంటే ఐ థింక్ టు లార్జ్ ఎక్స్టెంట్ వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ దిస్. ఓకే, సుశాంత్ రెడ్డి గారు ఫస్ట్ పోస్టింగ్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషనల్ కేసులు టేకప్ చేయడం, పొలిటికల్ ప్రెజర్ ఉందని ఒకవైపు, మరోవైపు ఏవి ప్రెజర్ ఉన్నా సరే ఆయన డ్యూటీ ఆయన చేసుకువెళ్ళారంటూ ఒక కేసు వచ్చింది, పేపర్ లీక్ కేసు. అసలు ఆ కేసు ఏంటి? ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పార్ట్ నాకు అవసరం లేదు, ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చు, కానీ ఒక పెద్ద వ్యక్తిని పికప్ చేయడం తర్వాత జరిగే పరిణామాలు. మీరంటే కేసు సబ్జుడిస్ మురళి. ఐ వుడ్ నాట్ వాంట్ గో ఇన్ ఇన్వెస్టిగేషన్ పార్ట్, బట్ యాజ్ అ యంగ్ ఆఫీసర్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద ఎంటైర్ సినారీ ఐ కెన్ టెల్ యూ. అండ్ ఇన్ జనరల్ ఎవరైనా సివిల్ సర్వీసెస్ రావాలనుకున్న వాళ్ళకి కూడా ఐ థింక్ దిస్ షుడ్ బి అ పాయింట్ దట్ దే హ్యావ్ టు థింక్. మీరు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి అంటే మీకు ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా అవసరమే లేదు. మీరు వేల గంటలు చదివేసి అంత పుస్తకంలో ఉన్న జ్ఞానం అంతా తీసుకుని వచ్చి ఇక్కడ నిజంగా ఇంప్లిమెంట్ చేసేది కూడా కాదు. మీకు నిజంగా కావాల్సింది ధైర్యం. అది ఎలాంటి ధైర్యం కావాలి మీకు? మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి మీ ఉద్యోగానికి కూడా ట్రాన్స్ఫర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్పినా మీరు వారు నో చెప్పగలిగి అక్కడ నిలదొక్కుని పని చేయగలిగే ధైర్యం కావాలి. ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా మీరు యాక్చువల్లీ ఇది నిజం అని నమ్మిన తర్వాత దానికోసం నిలబడగలిగే నిబద్ధత ఉన్న వాళ్ళు కావాలి. సో అలాంటి ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఐ థింక్ సివిల్ సర్వీస్ రావాలి. సో నాకు పర్సనల్గా దిస్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టెస్టింగ్ ఇన్స్టెన్స్. సచ్ ఏ ఎర్లీ స్టేజ్ ఇన్ మై డిస్ట్రిక్ట్ స్టేట్ వచ్చిన కరెక్ట్ 4 రోజులకే జరిగిన సంఘటన ఇది. డెఫినెట్లీ అందరిలాగా నేను కూడా ఐ హ్యాడ్ టు థింక్ మల్టిపుల్ టైమ్స్. అంటే మనము ఒక ఇంపార్టెంట్ పర్సన్ని దీంట్లో పికప్ చేస్తున్నాం. సో కాబట్టి వీ షుడ్ బి డబ్లీ ష్యూర్ అబౌట్. వాస్తవంగా లీకేజ్ అనేది జరిగిందంటారు? జరిగిన సంఘటన ఏంటంటే మనకి ఒక చిత్తూరులో ఒక స్కూల్లో నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్ ఒక వ్యక్తి చిత్తూరు టాకీస్ అని చెప్పేసి ఒక గ్రూప్లో పోస్ట్ చేస్తాడు. సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 9:30కి 9:45కి పేపర్ వాట్సాప్లో ఉంటుంది. మనకి డిఓ గారు కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వెరిఫై చేస్తే దాంట్లో అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ తను ఆ క్లాస్కి వెళ్ళేసి అక్కడ, బికాస్ అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ కూడా సస్పెక్ట్ చేయడు సూపరింటెండెంట్ కూడా, ఎందుకంటే గవర్నమెంట్ టీచరే కాబట్టి తను వాక్ చేసుకుని లోపలికి వెళ్తాడు. వెళ్ళేసి అక్కడ ఉన్న ఒక అమ్మాయి దగ్గర క్వశ్చన్ పేపర్ తీసుకొని ఫోటో కొట్టేసి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఇక్కడ నుంచి దెన్ ఈ పైకి వెళ్తుంది. దీంట్లో ఇదంతా కూడా కార్పొరేట్ స్కూల్స్ అండర్స్టాండింగ్ ఎప్పటి నుంచో, ఇది వీళ్ళేం కొత్తగా చేసినది కాదు, గత 10 ఏళ్లుగా చేసినటువంటి వ్యవహారం అని ఈజ్ వాట్ సో ఫార్ వీ కుడ్ ఎస్టాబ్లిష్. సో దీంట్లో అగైన్ వాళ్ళు చాలా సిస్టమేటిక్గా కొద్దిగా ఎవరైతే పువర్ పర్ఫార్మెన్స్ ఉంటారో అలాంటి స్టూడెంట్స్కి, ఎవరైతే బెటర్గా పర్ఫామ్ చేయాలో అలాంటి 2 కేటగిరీస్ చేసుకుంటారు. సో పువర్ పర్ఫార్మెన్స్కి జస్ట్ ఎగ్జామ్ పాస్ చేయించాలి, బెటర్ పర్ఫార్మెన్స్కి మార్క్స్ ఎక్కువ తెప్పించాలి. సో ఈ క్వశ్చన్ పేపర్స్ని పైన కలెక్ట్ చేసుకుని దెన్ ఆన్సర్స్ కీ రెడీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ప్రతి సెంటర్కి ఒక ఇన్ఛార్జ్ పెట్టుకుంటారు. సో ఇన్ఛార్జ్ పెట్టుకొని ఆ ఇన్ఛార్జ్ ద్వారా ఈ కీ రెడీ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి దగ్గరలో ఒక మైక్రో జిరాక్స్ సెంటర్ ఎక్కడ ఉంటుంది. సో అక్కడ మైక్రో జిరాక్స్ వెళ్ళిపోతే అక్కడ నుంచి ప్రతి సెంటర్కి వెళ్తుంది ఇన్ఛార్జ్కి. ఇన్ఛార్జ్ గారు ఏం చేస్తారు, ఆ సెంటర్లో ఎవరైతే అంటే ముందుగానే మ్యాప్ చేసుకుంటారు కాబట్టి, అంటే వాళ్ళకి ఈ డేటా అబౌట్ స్టూడెంట్స్ ఎక్కడ ఎవరు పోస్ట్ అయ్యాడు, అక్కడ ఎవరు మనం లోపరుచుకోవచ్చు ముందుగానే ప్లాన్ అంతా, ఇదంతా ఒక వెరీ ఆర్గనైజ్డ్గా జరిగినటువంటి వ్యవహారం ఇది. సో అక్కడ ఒక వాటర్ బాయ్ ద్వారానో లేకపోతే ఆయా ద్వారానో ఈ కీలో పంపించడం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సిన స్టూడెంట్స్ ఏ క్లాస్లో ఉన్నారు ఆర్ ఏ క్లాస్ రూమ్ టీచర్ని ముందుగానే వాళ్ళు బైఅవుట్ చేస్తున్నారు. సో తనకి చేరవేసి తద్వారా పిల్లలకి చూపించడం ఇదంతా కూడా జరిగినటువంటి ఒక ప్రయాసనం అండి. సో ఎస్ వెన్ ఇందులో కంప్లైంట్ ఎక్కడ వచ్చింది? మనకి కంప్లైంట్ వచ్చేసింది గంగాధర్ నెల్లూరు దగ్గర వచ్చిన కంప్లైంట్ అది. సో అక్కడ నుంచి దెన్ వీ అగైన్ యాక్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఫోన్ యూస్ చేసుకొని, సో దాంట్లో టెక్నికల్ డేటా తీసుకొని వీ కుడ్ రిట్రీవ్ ద డేటా, దాంట్లో వెరిఫై చేస్తే ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్ వెర్ ఇన్వాల్వ్. సో ఇందులో ఆయన కూడా ముద్దాగా తేలాడు కాబట్టి వీ హ్యాడ్ టు పిక్ హిమ్ అప్. బట్ ఐ మస్ట్ సే ఇట్ వాజ్ ఎ మేజర్ ఛాలెంజ్ బికాజ్ అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకురావడం ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ హ్యూజ్. అంటే ఆ కేసులో మీరు చెప్తున్న నారాయణ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వైస్ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు, కానీ ఆ కాలేజ్ ఎప్పుడూ నేను నమ్మాను, నాకు సంబంధం కాదని నారాయణ ఆర్గ్యుమెంట్.
అది వారి డిఫెన్స్ అండి. బట్ ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి వీ హావ్ ప్రొడ్యూస్ ఇనఫ్ ఎవిడెన్స్. దీనిపైన ఆల్రెడీ దర్ ఇస్ ట్రయల్ గోయింగ్ ఆన్. దాని మీద నేను ఎక్కువగా ఫర్దర్ డోంట్ కమెంట్ ఆన్ ఇట్. బట్ ఎస్, ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాపర్ లైన్స్. ఆ కేసులో సార్ నారాయణ అనే వ్యక్తిని హైదరాబాద్ని పికప్ చేశారు. పికప్ చేసే ముందు మీరు సీనియర్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని వెళ్తుంటారు. ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది కాబట్టి మీకు చాలా ప్రెజర్ వచ్చి ఉంటుంది. అరెస్ట్ చేసావా లేదా అనేది ఒకవైపు అడిగితే, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అంటే అపోజిట్ పార్టీ కూడా మీకు అడుగుతారు. ఆ ప్రజలు ఏ విధంగా మీరు? డెఫినెట్లీ అది దట్స్ వాట్. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా యూ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్. దాంట్లో మీకు ఏది రైట్ అనిపిస్తుందో అది చేయగలిగే ధైర్యం ఉంటేనే ఉద్యోగం చేస్తారు, లేకపోతే వదిలి పారిపోతారు. సో ఎందుకంటే ఒకవేళ పొలిటికల్ ప్రెజర్తో మీరు కేసులు పెట్టినా తర్వాతనే అది ఎప్పుడైనా రీఓపెన్ అయినప్పుడు మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అదే చెప్తున్నాను మీకు దాంట్లో, అందుకే చెప్తున్నాను మీకు మెరిట్ లేకుండా మీరు ఏదైనా పని చేస్తే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వలన సబ్సిక్వెంట్లీ ఒకటి దాని రిపర్కషన్ ఒకటి. సెకండ్ థింగ్, యాజ్ ఏ ఇండివిజువల్ ఆల్సో మీ మనస్సాక్షి తెలీదు. ఒక తప్పుడు కేసులో ఒక పర్సన్ని పెట్టి పంపిస్తూ ఉంటే అది యాజ్ ఏ హ్యూమన్ మనకే చెడ్డగా అనిపిస్తుంది. నాకెవరు అలా చేస్తే యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ కూర్చున్నాను, రేపు కూర్చోపోవచ్చు. నా పైన ఎవరు తప్పుడు కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి, ఆ కేసులో నారాయణ రోల్ ఉందంటారు. మా ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అయింది కాబట్టి ప్రొడ్యూస్ ఎవిడెన్స్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్. సో సబ్సిక్వెంట్లీ వివ్ సీన్ ద. కానీ హైదరాబాద్ నుంచి పికప్ చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురవ్వలేదు ప్రెజర్స్? సో అది ప్రెజర్స్ అంటే లేదు, కాకపోతే ఎస్ దేర్ వేర్ సమ్ డిస్టర్బెన్సెస్ బట్ వీ కుడ్ నావిగేట్ దెమ్. సో అగైన్ హై ప్రొఫైల్ కేసు కాబట్టి కొంత వీ హ్యాడ్ టు టేక్ ఆల్ ద ప్రికాషన్స్. కానీ ఆయన వెర్షన్ చెప్తా, ఆయన కాకుండా వాళ్ళ అబ్బాయికి దినానికి వెళ్తున్నప్పుడు పోలీసులు కావాలని పికప్ చేశారని. కావాలని అలా ఏముండదండి. ఇప్పుడు నాకేం రివెంజ్ ఉంటుంది ఇప్పుడు వారితో. యాక్చువల్లీ స్పీకింగ్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్. ఇప్పుడు దెర్ వాజ్ ఎవిడెన్స్, వీ హ్యాడ్ టు అరెస్ట్ అ పర్సన్, వీ అరెస్టెడ్ దట్ పర్సన్. సో దాంట్లో దెర్ ఈస్ నో అదర్ కన్సిడరేషన్స్. ఇప్పుడు పర్సనల్గా వీ డోంట్ హ్యావ్ ఎనీ గ్రడ్జ్ యాజ్ ఎ పోలీస్మెన్. ఆనెస్ట్లీ వాట్ గ్రడ్జ్ విల్ ఐ హ్యావ్ అగైన్స్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఇన్ఫ్యాక్ట్ మాకు అకాడమిక్ టీచర్స్ ఈవెన్ క్రిమినల్స్ ఆల్సో యూ ట్రీట్ దెమ్ హ్యూమన్లీ. ఫర్గెట్ అబౌట్ ఇంక ఎవ్రీబడి ఎల్స్. మామూలుగా క్రైమ్ చేసిన వాడు కూడా మనిషే. సో దాన్ని కూడా మానవత్వంతో ట్రీట్ చేయండి. అందుకే ఇప్పుడు ఈ జైల్స్ కరెక్ట్ మెజర్స్ చేసేది. అట్లాంటిది నాకు సంబంధం లేని వ్యక్తితో నువ్వు నాకేం భయం ఉంటుంది అండ్ వై విల్ ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ట్రబుల్ ఫర్ దట్ మ్యాన్. ఓకే, ఫైనల్గా చిత్తూరు పబ్లిక్కి మీరు ఇచ్చే భరోసా? అగైన్ అండి, నేను ఇక్కడ ఉన్నంత కాలము మీ ఇంట్లో వ్యక్తి కాకపోయినా కూడా నేను మీలో ఒకరిని, మీకోసం ఉన్నాను ఇక్కడ. సో ఈ నిరంతరము ఐఎమ్ అవైలబుల్ ఆన్ మై ఫోన్. ఆఫీస్లో కూడా మీకు నిరంతరం అవైలబుల్ ఉంటాను. సో మా వైపు నుంచి ఒకటే కాన్ఫిడెన్స్, ఇంపార్షియల్గా పనిచేస్తాము. అండ్ డెఫినెట్లీ ఎస్పెషల్లీ ఆన్ విమెన్ సెక్యూరిటీ వీఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. సో దయచేసి మీరు రీచ్ అవుట్ టు అస్. మాకు రీచ్ అవుట్ అయిన తర్వాత చేయకపోతే మా పొరపాటు. బట్ అంతవరకు మీరు ఒక అడుగు వేయండి, మేము 10 అడుగులు వేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు ప్రజలకి మీ రక్తం సంబంధం పుట్టకపోయినా మీ కుటుంబంలో ఒకటిగా గుర్తుంచుకున్నట్టున్నారు వై రిషాంత్ రెడ్డి గారు. కేవలం వై రిషాంత్ రెడ్డి కాదు, చిత్తూరు ప్రజలకి చిత్తూరు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారంటూ, ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటారు, చిత్తూరు పోలీసులు ఉంటారంటూ రిషాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది వారం వై రిషాంత్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.